సో మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం, ఎక్స్కోడ్లో విండోస్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి అన్న దాని నుంచి మాట్లాడుకున్నాం కదా. సో అదే మనకి ఆండ్రాయిడ్కి చేసేటప్పుడు మనం ఆండ్రాయిడ్ స్టూడియో వాడతాం కదా. అదేవిధంగా మన యాపిల్కి చేయాలంటే మనకి ఎక్స్కోడ్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్కోడ్ని యూజ్ చేస్తాం. సో ఈ ఎక్స్కోడ్ ఉంటే మాత్రమే మనం యాపిల్కి బిల్డ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది ఎక్స్కోడ్ అంటే ఇట్లా హ్యామర్ ఐకాన్తో ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఒక ఐకాన్ వస్తుంది. ఇది ఎక్స్కోడ్. దీన్ని డౌన్లోడ్ చేయాలి. దీన్ని డౌన్లోడ్ చేయాలంటే మీకు అరౌండ్ ఒక 15-20 GB స్పేస్ ఉండాలన్నమాట. ఇది యాక్చువల్గా 3 GB 3.4 GB ఉంది కదా. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇది 15-16 GB తీసుకుంటుంది, అరౌండ్ 20 GB తీసుకుంటుంది. సో మీ సిస్టంలో కూడా స్పేస్ ఉండాలి. సో దీంట్లోనే మనం మన సిమ్యులేటర్ని క్రియేట్ చేస్తాం. ఆండ్రాయిడ్ వాటికి ఏమో ఎమ్యులేటర్స్ అంటాం. ఐఫోన్ ఐఓఎస్ రిలేటెడ్ వాటికి ఏమో మనం వాటిని సిమ్యులేటర్స్ అంటాం అనమాట. సో మనకి యాక్చువల్గా ఐఫోన్స్ వస్తాయి, లైక్ ఐఫోన్ 15 ప్రో, మ్యాక్స్, లైట్. సో ఆ వర్షన్స్ అన్ని మనకి ఈ ఎక్స్కోడ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ ఆండ్రాయిడ్ స్టూడియోకి ఎమ్యులేటర్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుందో ఎక్స్కోడ్కి మనకి ఆ సిమ్యులేటర్స్ ఆ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకి ఆ డిప్లాయ్మెంట్కి కూడా మనకి అవసరపడే టూల్స్ ఉంటాయి అనమాట. లైక్ మనకి ఆటోమేటిక్గా ఎట్లా డిప్లాయ్ చేయాలి, టెస్ట్ ఫ్లైట్. సో ఆ టూల్స్ అన్నీ కూడా మనకి ఎక్స్కోడ్లోనే ఉంటాయి. సో ఎక్స్కోడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చూపిస్తా. లైక్ మనకి ఆండ్రాయిడ్ స్టూడియోలకే ఉంటుంది ఇది, కానీ దీనికి వాడుతుంది. ఇది కూడా చాలా హెవీ సాఫ్ట్వేర్. ఇది ఆండ్రాయిడ్ స్టూడియో అంటే ఆండ్రాయిడ్ స్టూడియో కన్నా చాలా హెవీ సాఫ్ట్వేర్ అనమాట. అంటే క్వాలిటీ కూడా మనకి ఉంటుంది యాప్. ఇక్కడ మనకి రన్నర్ పాడ్స్ అని ఉంది కదా. సో ఇదేంటిదంటే మనకి ఇక్కడ రన్నర్ ఉంది కదా, మనకి ఐఓఎస్లో రన్నర్ అని వస్తుంది కదా. సో ఈ రన్నర్ అనమాట మనకి ఇక్కడ కనిపించేది. దీన్ని ఓపెన్ చేసుకుంటే తర్వాత ఇక్కడ సైన్ ఇన్ చేసుకొని మనం ఏదైనా పుష్ చేయాలనుకున్న యాప్ని, సో వాటన్నిటిని మనం ఇక్కడే చేసేసుకుంటాం అనమాట. లైక్ డైరెక్ట్గా మనకి ఇక్కడ స్టోర్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం వాటన్నిటిని మనం ఇక్కడ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఎట్లా డిప్లై చేయాలి. సో ఇది ఎక్స్కోడ్. ఇది ఉండాలంటే మీకు ఖచ్చితంగా మీ సిస్టంలో ఐఓఎస్ లైక్ మ్యాక్ ఓఎస్ అయి ఉండాలి, లేకపోతే మనకి రాదనమాట. ఓకే, ఒకసారి అట్లా వెబ్లో రన్ చేద్దాం. నేను వెబ్లో రన్ అవ్వలేదు కదా. సో ఇక్కడ నేను టార్గెట్లో క్రోమ్ పెట్టేసి రన్ చేస్తాను. ఇదేంటంటే మనకి చాలా ఒక 20-30 టైమ్స్ ఫాస్టర్ ఉంటుంది అనమాట మనకి విండోస్తో పోల్చుకుంటే, లైక్ విండోస్ ల్యాప్టాప్స్తో పోల్చుకుంటే మ్యాక్ ఓఎస్. ఎందుకంటే వీళ్ళు ఓన్ చిప్పులు కదా, ఇదంతా ఆప్టిమైజ్డ్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ప్రాసెసర్లు కానీ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి రన్ అయింది చూసారు. నేను అక్కడ రన్ అవ్వలేదు ఎందుకంటే నేను అది వాడట్లేదు కాబట్టి రన్ అవ్వాలి. ఇక్కడ రన్ అయ్యింది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తుంటే వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏది నేర్చుకున్నా కానీ ఆటోమేటిక్గా మనం అన్ని ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ చేస్తాం అనమాట. కానీ మనం ఓన్లీ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్లోనే మొత్తం మోస్ట్లీ క్లాసెస్ అన్ని చెప్పుకుంటాం. మీరు సేమ్ కోడ్ని మీరు ఎక్స్కోడ్లో కానీ లైక్ ఐఫోన్కి కానీ వెబ్కి కానీ రన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనకు సపరేట్గా ఏమి ఉండవు. మోస్ట్లీ 95% కోడ్ సిమిలర్గా ఉంటుంది అనమాట. మనకి కొన్ని చోట్ల లైక్ ఇమేజ్ పికింగ్స్ కాడ, మ్యాప్స్ కాడ కొంచెం కాన్ఫిగరేషన్ చేంజ్ ఉంటుంది. అంటే అది కూడా కాన్ఫిగరేషన్ చేంజ్, కోడ్ చేంజ్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఆల్మోస్ట్ 95% సేమ్ ఉంటుంది. మనం ఇక్కడ ఏదైతే చెప్తున్నామో అది మొత్తం మనం మీరు వెబ్లో అయితే వెబ్లో, ఆండ్రాయిడ్లో అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రియల్ డివైస్లో కూడా చేసుకోవాలనుకుంటే జస్ట్ మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళేసి మనకి బిల్డ్ నెంబర్ కాడ మీరు 7 times క్లిక్ చేస్తే మీకు డెవలపర్ మోడ్ ఆన్ అయింది. తర్వాత యూఎస్బి డీబగ్గింగ్ ఆన్ చేసేసి మీ సిస్టానికి, మీ ఫోన్కి కేబుల్ పెట్టేసి దాన్ని మీ సిస్టాన్ని పెడితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ చేసేవి కూడా మనం చూసుకోవచ్చు. అప్పుడు మీ ఫోన్ కూడా ఎట్లా చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నాది సాయి గోపి అనేది నా ఐఫోన్, ఇక్కడ నేను ఆటోమేటిక్గా నేను సేమ్ నెట్వర్క్ ఉన్నా కాబట్టి చూపించేస్తుంది. మీరు కూడా అంతే వైఫై నెట్వర్క్ ఎనేబుల్ చేసుకుంటే ఇట్లా ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మీరు డైరెక్ట్గా రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నా సిస్టంలో అది మా మొబైల్లో అది రన్ అయిపోయింది అనమాట. సో మనం ఏంటంటే వీడియో మొత్తం మనం ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్లోనే మాట్లాడుకుంటాం. ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ఎట్లా రన్ చేస్తాం ఏంటని మీకు కావాల్సిన ప్లాట్ఫామ్లో మీరు ట్రై చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మనం అన్నీ చెప్పలేం కదా. సో అందుకోసమని మనం ఈ కోర్స్ అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ లాంటిలో ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్కోడ్ నా సిస్టమ్కి కూడా నాకు అంత స్పేస్ లేదు, అది రన్ చేస్తుంటే మనకి చాలా స్లో అయిపోయింది అనమాట. అందుకోసం నేను దాంట్లో రన్ చేయను. ఆండ్రాయిడ్ అయితే మనకు కొంచెం ఫాస్ట్ ఉంటుందని నేను దీంట్లో చెప్తా.
అది మనకి ఇంట్రో సెటప్ గురించి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి వచ్చిన కోడ్ వాటన్నిటి గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇక్కడ దాకా అయిపోయింది, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ pubspec.ml. సో ఇప్పుడు మనకి డిఫాల్ట్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ యాప్కి రన్ యాప్కి డిఫరెన్స్ ఏంటిది, అసలు మెటీరియల్ యాప్ అంటే ఏంటిది, స్కాఫోల్డ్ విడ్జెట్ అంటే ఏంటిది, తర్వాత ఎగ్జిస్టింగ్ కోడ్ క్లియర్ చేసేసి ఒక స్కాఫోల్డ్ విడ్జెట్ని ఎట్లా క్రియేట్ చేస్తాం. సో వాటన్నిటిని ఇంకా ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డిఫాల్ట్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇక్కడ నేను అప్లికేషన్ రన్ చేసిన కదా, ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నేను పెద్ద స్క్రీన్ పెడతాను. సో మన లిబ్లోకి వస్తే మనకి ప్రతిసారి మనం డైరెక్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా మనకి డిఫాల్ట్గా వచ్చే కోడ్ ఏంటిదంటే మనకి main.dot అనమాట. సో ఈ main.dotలో ఏముంటుందంటే మనకి బేసిక్గా మన అప్లికేషన్ సంబంధించిన కోడ్ అంతా ఉంటుంది. ఈ main.dot ఫైల్ అనేది మనకి మన ప్రాజెక్ట్ మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ లెక్క మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి లిబ్లో మనకు ఓన్లీ ఒక ఫోల్డరే ఉంది. మనం ముందు చాలా ఫోల్డర్స్, చాలా ఫైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో వాటన్నిటికి మనకి స్టార్టింగ్ ఎగ్జిక్యూటివ్ పాయింట్ ఏంటంటే main.dot అనమాట. సో ఈ main.dot నుంచే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సపోజ్ మన ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నా, అది ఎంత పెద్ద అప్లికేషన్ అయినా దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, లైక్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని. సో ఆ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే దానికి ఇవి main.dot ఫైల్ అనమాట. సో తర్వాత మనం ఏం చేస్తాం, ఇట్లా వేరే ఇట్లా క్రియేట్ చేసుకుంటాం, స్క్రీన్స్, కంట్రోలర్స్ ఇట్లా మనం డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇవి ఉన్నా కానీ ఈ మెయిన్ మాత్రం మనకి ఎప్పుడు అవుట్ సైడ్ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఈజీగా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట మనకి స్టార్టింగ్ పాయింట్. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు మీకు స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఏదని, అప్పుడు మీరు main.dot అని చెప్పాలి. దీన్ని మీరు నేమ్ చేంజ్ చేసుకొని నేను కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకుంటాం అనుకోవచ్చు, కానీ అది మీ సిస్టంలో వర్క్ అయ్యేది, వేరే వాళ్ళ సిస్టంలో మళ్ళీ వాళ్ళు కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసమని ఇది ఇంకా మనకి ఇది ఫిక్స్డ్గా ట్రెడిషనల్గా వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా ఉంచుకోవడం బెటర్ అనమాట, main.dot అని. సో దాన్ని బట్టి మనకి ఎవరికైనా అర్థమైంది, ఓకే ఇది స్టార్టింగ్ పాయింట్. ఈవెన్ మనకి మీరు రియాక్ట్ ప్రాజెక్టులు కానీ నోట్ చేసి మనకి నేటివ్ ఆండ్రాయిడ్ కానీ ఏది తీసుకున్నా కానీ నేటివ్ ఆండ్రాయిడ్లో మనకి మెయిన్ యాక్టివిటీ డాట్ జావా అని ఉంటుంది. షిఫ్ట్లో మనకి రియాక్ట్లోనేమో app.ts అని ఉంటుంది. సో ఇవి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ లెక్క మనం కన్సిడర్ చేసుకుందాం. సో అందుకోసమని ఈ నేమ్స్ అన్ని దాన్ని చేంజ్ చేయకూడదు. ఈ main.dot అనేది మనకి స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ మనకి main.dotలో మనకి కాల్ అయ్యే మెథడ్ ఏంటంటే మెయిన్ మెథడ్ అనమాట. సో మనం డాట్లో మనం నేర్చుకున్నాం కదా, ఫస్ట్లో మెయిన్ మెథడ్ అనేది మనకి ఇనీషియల్గా కాల్ అయ్యిద్ది మన ప్రాజెక్ట్ మొత్తానికి స్టార్ట్ చేసేటప్పుడు. ఇది కూడా అంతే, మన అప్లికేషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఇదే అనమాట. లైక్ మనం ఎప్పుడైతే మనకి ఫోన్ లాంచర్లోకి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ వాట్సాప్ అయితే వాట్సాప్ మన అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాము. సో మన ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ యాప్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఏంటిదంటే ఈ మెయిన్ మెథడ్ అనమాట. ఈ మెయిన్ మెథడ్ కాల్ అయ్యి ఈ మెథడ్ని స్టార్ట్ చేస్తుంది. సో అది అందుకే అనమాట మనకి ఏ అప్లికేషన్ తీసుకున్నా మనకి ఫస్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఏంటిదంటే ఈ మెయిన్ మెథడే. సో అందుకోసమని ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన ప్రాజెక్ట్ మొత్తం ఈ మెయిన్ మెథడ్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్లో మనకి రన్ యాప్ ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఏంటంటే మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. సో కాల్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ స్టార్ట్ చేయాలి కదా. సో అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి కాల్ చేసే మెథడ్ ఏంటంటే రన్ యాప్ అనమాట. సో ఈ రన్ యాప్ ఏం చేస్తుందంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ చేసిద్ది. మనకి స్క్రీన్ ద ఇన్ఫ్లేట్ ద గివెన్ విడ్జెట్ అండ్ అటాచ్ ఇట్ టు ద స్క్రీన్. దిస్ విడ్జెట్ ఈస్ ఎ కన్స్టెంట్ గివింగ్ ద లేఅవుట్ దట్ ఎంటర్ ది ఓకే, ఇక్కడ మీరు చదువుకోవచ్చు డిస్క్రిప్షన్. ఇది ఏంటంటే మనకి స్టార్టింగ్ మన అప్లికేషన్ని ఇది ఒక విడ్జెట్ అనమాట, లైక్ స్టేట్లెస్ విడ్జెట్. సో మనకు అప్లికేషన్కి ఫస్ట్ మనకు ఒక విడ్జెట్ తీసుకొని మన స్క్రీన్ని కాల్ చేసేది ఏంటిదంటే
ఈ రన్ యాప్ మెథడ్ అనమాట. చాలా మంది అడుగుతారు రన్ యాప్ మెథడ్ అంటే, రన్ యాప్ మెథడ్కి మెయిన్ మెథడ్కి ఏంటంటే, మెయిన్ మెథడ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, లైక్ ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, ఆ స్క్రీన్ ఓపెన్ చేసేది ఏంటిదంటే ఈ రన్ యాప్ అనమాట. సో ఈ రన్ యాప్ ఏం చేస్తుందంటే మనకి ఆ స్క్రీన్ని మనకి స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ మనకి ఫస్ట్ స్క్రీన్ ఏంటిదంటే మై యాప్, ఇది ఒక స్టేట్లెస్ విజెట్స్. ఇక్కడ మనకి ఫ్లటర్లో ప్రతి ఒక్కటి మనం విజెట్స్ అంటాం, లైక్ నేటివ్ ఆండ్రాయిడ్ అయితే వ్యూస్ అంటాం, మనకి వేరే వాటిలో అయితే కాంపోనెంట్స్ అంటారు. సో మనకి ఇక్కడికి వచ్చే కల్లా విజెట్స్ అనమాట. ఫ్లటర్లో మనకి ప్రతి ఒక్కటి వచ్చేసి విజెట్, లైక్ అది కనిపించిన సపోజ్ ఒక స్క్రీన్ ఉంది, ఒక స్క్రీన్ మొత్తం కూడా ఒక విజెట్. ఇప్పుడు సపోజ్ ఈ స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్ మొత్తం కూడా ఒక విజెట్. తర్వాత ఈ బటన్ ఉంది, ఈ టెక్స్ట్ ఉంది, ఇది ఒక విజెట్. ఈ బటన్ ఉంది, ఇది ఒక విజెట్. ఇక్కడ ఈ యాప్ బార్ ఉంది, ఇది ఒక విజెట్. ఈ ఎంటైర్ స్క్రీన్ ఉంది, ఇది ఒక విజెట్. ఇక్కడ ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఉంది, ఇది ఒక విజెట్. మనకి ఫ్లటర్లో ప్రతి ఒక్కటి మనం విజెట్ లకే కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ విజెట్ని బట్టి మన ఫ్లటర్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుంది. అండ్ మనం మన అప్లికేషన్లో మొత్తం మనం డిఫరెంట్ విజెట్స్ నేర్చుకుంటాం. ఇక్కడ మనకి సిలబస్లో కూడా ఉంది కదా. సో ఇక్కడ మనకి బేసిక్ విజెట్స్ అని కొన్ని విజెట్స్ ఉంటాయి, బేసిక్ విజెట్స్ 2 అని, రో కాలం విజెట్స్, ఇమేజ్ విజెట్లు, కస్టమ్ ఫాంట్స్ సెట్ చేయడం, స్టేట్లెస్ విజెట్, స్టేట్ఫుల్ విజెట్, ఇట్లా మనకి చాలా విజెట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ చాలా విజెట్స్ ఇక్కడ ఉంటాయి అదర్ యూస్ఫుల్ విజెట్స్లో. సో ఈ విజెట్స్ అన్నిటిని మనం నేర్చుకుంటాం అనమాట. ఈ విజెట్స్ అన్నిటిని నేర్చుకొని ఆ విజెట్ల ప్రకారం మనకు కావాల్సినట్టు మనకి స్క్రీన్ అనేది మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకోసమనే మనకి విజెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది డిఫరెన్స్ అనమాట. మెయిన్ ఏమో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏమో అయితే అంటే స్టార్ట్స్ ప్రోగ్రామ్ అండ్ దిస్ విల్ అటాచ్ స్క్రీన్. ఇది ఏంటంటే మనకి స్క్రీన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. మా యాప్ మన అప్లికేషన్ రన్ చేస్తుంది. సో ఇదే అనమాట డిఫరెన్స్ మెయిన్కి రన్ యాప్కి. దీన్ని కూడా మనకి ఇంటర్వ్యూలో బాగా అడుగుతుంటారు. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక దానికి ఈ రన్ యాప్ అనేది ఏంటంటే మనం ఫ్లటర్ ఎస్డికే సెట్ చేసుకున్నాం కదా, ఫ్లటర్ ఎస్డికే నుంచి వస్తుంది. మీరు దీన్ని డాక్యుమెంటేషన్ చదవాలనుకుంటే ఏంటంటే జస్ట్ ఇట్లా మీ కర్సర్ ఉంటుంది కదా మౌస్ది, సో జస్ట్ మీరు ఇలా పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా డాక్యుమెంటేషన్ మొత్తం చూపిస్తుంది అనమాట, ఏది ఎట్లా వాడాలి ఏంటని. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం చూపిస్తుంది. ఒకవేళ నేను తక్కువ చెప్పినా మీకు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి దీని గురించి అనుకుంటే మీరు ఈ డాక్యుమెంటేషన్ చదవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇట్లా మీరు కాపీ ఇట్లా మౌస్ ఓవర్ చేస్తే మీకు ఈ విధంగా డాక్యుమెంట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని మీరు చదివేసుకోవచ్చు. ఒకవేళ మీకు అట్లా కాదు ఇంకా కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి కూడా రన్ యాప్ ఫ్లటర్ అని కొట్టేసేయండి. సో రన్ యాప్ ఫ్లటర్ అని కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఫస్ట్ డాక్యుమెంటేషన్ వచ్చేసింది. సో ఈ డాక్యుమెంటేషన్ కూడా మనం చదువుకోవచ్చు. ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే మోస్ట్లీ మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పెట్టా కదా, సో ఇన్ఫ్లేట్ ద గివెన్ విజెట్ టు అటాచ్ ద స్క్రీన్. ఏ విజెట్ ఈజ్ ఎ గివెన్ కన్స్ట్రెంట్ డ్యూరింగ్ ద లేఅవుట్. ఈ విజెట్ సేమ్ ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అప్లికేషన్ షట్ డౌన్ ఇంప్లిమెంటేషన్, సేమ్ మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో లైక్ ఇక్కడ ఏదైతే మనకి డాక్యుమెంటేషన్లో వస్తుందో సేమ్ ఇక్కడ మనకి చూసారా అప్లికేషన్ షట్ డౌన్ అని, సేమ్ అదే మనకి ఇక్కడ వెబ్సైట్ డాక్యుమెంటేషన్లో కూడా వస్తుంది. మీరు డాక్యుమెంటేషన్ చదువుకోవచ్చు. ఒకవేళ ఈ డాక్యుమెంటేషన్ లోపల పోవాలంటే ఏంటంటే మీరు విండోస్ అయితే కంట్రోల్ పెట్టుకోగానే ఇలా ఇప్పుడు దాకా ఇట్లా ఉంది కదా ఐకాన్, కంట్రోల్ పట్టుకోగానే ఇట్లా యారో ఇట్లా మనకి హ్యాండ్ ఐకాన్ వస్తుంది అనమాట, హ్యాండ్ ఐకాన్ విత్ బటన్. సో మీరు మీ మ్యాక్లో అయితే కమాండ్ పట్టుకుంటే సరిపోయింది. ఇట్లా పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఈ డాక్యుమెంటేషన్ కాడికి వెళ్తారు. ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ కాడ ఇక్కడ మీరు పైన చదువుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మనం ఆల్రెడీ కామెంట్స్ అప్పుడు నేర్చుకున్నాం కదా, ఒక డాక్యుమెంట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు ఏంటని. సో అదే అనమాట ఇది. ఇట్లా డాక్యుమెంటేషన్ చదువుకుంటేనే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట. యాక్చువల్గా నేను కూడా ఫ్లటర్ నేర్చుకునేటప్పుడు వీడియోస్ కూడా అంతలేము, నేను మోస్ట్లీ డాక్యుమెంటేషన్ చూసుకొని నేర్చుకున్నాను అనమాట, లైక్ ఏది ఎట్లా పనిచేస్తుంది అని. ఈ డాక్యుమెంటేషన్ అనేది మనకు అన్ని చోట్ల పనిచేస్తుంది. ఇప్పుడు ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను, నెక్స్ట్ మనకి రో కంటైనర్ అట్లా చాలా విజెట్స్ వస్తాయి. ఒకవేళ మనకి తెలియపోయినా జస్ట్ ఇట్లా హోవర్ చేసేసి నేర్చుకుంటే, ఇంకా కావాలనుకుంటే ఇట్లా కంట్రోల్ పట్టుకొని వెళ్ళి ఆ డాక్యుమెంట్ కాడికి వెళ్ళి చదువుకుంటాం. ఒకవేళ మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఇక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంది కదా, సో ఈ డాక్యుమెంటేషన్లో కూడా మీరు కావాలనుకుంటే నేర్చుకోవచ్చు, లైక్ ఏది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటని.
అది మీ విషయంలో నేర్చుకుంటారు అనేది. ఈ ఏపీఐ మనకి ఇండెక్స్ ఉంది కదా, సో ఇక్కడ మనకి రన్ యాప్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు డాక్యుమెంటేషన్కి వస్తారు. ఈ డాక్యుమెంటేషన్ చదవడం వల్ల ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి మెయిన్ యాప్కి, రన్ యాప్కి. అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా వీడు ఏమి ఇచ్చిందంటే మనకి స్టేట్లెస్ విడ్జెట్ ఒకటి క్రియేట్ చేసింది. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని మనం జస్ట్ క్లాస్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం స్టేట్లెస్ విడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం, అంటే స్టేట్లెస్ విడ్జెట్ ప్రాపర్టీస్ అన్నిటిని మనం తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఇక్కడ నేను ఉన్న కామెంట్స్ అన్ని తీసేస్తాను. మనకి కామెంట్స్ అన్ని కూడా ప్రజెంట్ ఏమొద్దు. సో కామెంట్స్ అన్ని తీసేసి అసలు డిఫాల్ట్ కోడ్ ఏంటిదో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కామెంట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది, ఎందుకంటే మనకు కోడ్ ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ మనకి డిఫరెంట్ కామెంట్స్ అంత అవసరమే ఉండదు. సో వీడు ఏం చేసిందంటే 2 క్లాసెస్ క్రియేట్ చేసింది అనమాట. ఒకటేమో మై యాప్, ఇంకొకటేమో హోమ్ పేజ్ అని. సో మై యాప్ అనేది ఏంటంటే వీడు అప్లికేషన్ డెవలప్ చేయడానికి వచ్చిండు. ఇక్కడ మనకి మెటీరియల్ యాప్ అని ఇచ్చింది అనమాట. సో మనకి ఫస్ట్ విజెట్ లైక్ ఇక్కడ మనకి క్లాస్ కాల్ అవుతుంది కదా, సో ఈ క్లాస్ కాల్ అయిన తర్వాత ఈ విజెట్ కాల్ అవుతుంది కదా. సో ఈ విజెట్లో మనకి ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఏంటంటే మెటీరియల్ యాప్ అనమాట. అంటే ఇప్పుడు మన ఫ్లటర్ విజెట్ ట్రీ ఉంటుంది కదా, సో ఆ విజెట్ ట్రీలో మనకి ఫస్ట్ వచ్చే విజెట్ ఏంటంటే మెటీరియల్ యాప్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మెటీరియల్ యాప్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను. ఫ్లటర్ widget is not map. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సపోజ్ ఒక లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేసాం అనుకోండి. ఇక్కడ మన అప్లికేషన్లో మనకి ఫ్లటర్లో ప్రతి ఒక్కటి ఇట్లా ఈ విజెట్ ట్రీకి వస్తుంది. విజెట్ ట్రీ గురించి ముందు ముందు ఇంకా బ్రీఫ్గా నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చెప్పాలనుకున్నా అంటే మన అప్లికేషన్లో ఎన్ని స్క్రీన్స్ ఉన్నా వాటన్ని స్క్రీన్స్లో మెయిన్ స్క్రీన్ ఏంటంటే మనకి మై యాప్ అనమాట. సో అందుకోసం ఇది మై యాప్. సో అందుకోసమని మై యాప్లో ఏం చేస్తామంటే మనకి ఇక్కడ మెటీరియల్ యాప్ అని ఒకటి ఇస్తాం అనమాట. సో ఈ మెటీరియల్ యాప్ అనేది ఏంటంటే మనకి గూగుల్ నుంచి వస్తుంది. గూగుల్లో మనకి మెటీరియల్ డిజైన్స్ అని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది ఏంటంటే ఈ బటన్ సైజ్ ఎంత ఉండాలి, టెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి. సో వాటన్నిటిని మనకి మెటీరియల్ డిజైన్ డిఫైన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇట్లా పేరెంట్లో పెడతామో, పేరెంట్లో పెట్టేసి ప్రతి ఒక్క విజెట్ దీని కింద చైల్డ్ లాక్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ చైల్డ్లో ఎప్పుడైతే మనం స్క్రీన్స్ కానీ ఈ లేఅవుట్స్ కానీ క్రియేట్ చేస్తామో అవి ఆటోమేటిక్గా ఈ మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, సో వాటిని రెస్పెక్ట్ చేసి వాటికి సంబంధించినవి తీసుకుంటాయి. అందుకోసమైనా మనం ఎప్పుడు చూసినా మన స్క్రీన్లో పైన లెవెల్లో ఏం చేస్తామంటే ఇట్లా మెటీరియల్ యాప్ అని పెట్టేస్తాను. మెటీరియల్ యాప్ అని పెడితే ఏంటంటే మనకి కింద మనకి ఏ స్క్రీన్స్ క్రియేట్ చేసినా ఆ స్క్రీన్స్ అన్నిటికీ మనకి ఆ మెటీరియల్ డిజైన్ ప్రాపర్టీస్ అని వస్తాయి. అందుకోసమని ఇట్లా మనం ఫస్ట్లోనే మై యాప్లోనే ఫస్ట్ మనం రిటర్న్ చేసేది ఏంటిదంటే మనకి మెటీరియల్ యాప్. సపోజ్ ఈ స్క్రీన్ నుంచి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బిల్డ్ మెథడ్ ఉంది. ఇక్కడ మనకి బిల్డ్ మెథడ్లోనే ఏంటంటే యూఐ క్రియేట్ అయ్యింది అనమాట. సో అందులో మనకి ఫస్ట్ వచ్చే మెథడ్ ఏంటంటే మెటీరియల్ యాప్. సో ఈ మెటీరియల్ యాప్ లేకుండా కూడా చేయొచ్చు. సో మనకి ఫస్ట్ మనం మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ చూద్దాం. సో ఇక్కడ మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే గూగుల్ ఇచ్చింది. లైక్ ఈ మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనమాట. లైక్ ఈ మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుని ఏంటంటే ఏ బటన్ ఎంత సైజ్ ఉండాలి, ఎంత గ్రేడియంట్ ఉండాలి, ఎంత రేడియస్ ఉండాలి. సో అలాంటికి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి మొత్తం చెప్తారనమాట. లైక్ ఏది ఎట్లా ఉండాలి ఏంటి అని. సో దానికోసమని వీళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఆటోమేటిక్గా మనకి ఆ రూల్స్ అన్ని ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట ఈ మెటీరియల్ డిజైన్ దాంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మెటీరియల్ డిజైన్ 3 అని నడుస్తుంది, ఒకప్పుడు మెటీరియల్ డిజైన్ అని ఉండేది. సపోజ్ మెటీరియల్ డిజైన్ అసలు మెటీరియల్ డిజైన్ ఉంటుంది, మెటీరియల్ డిజైన్ 2 అని కూడా
ఒకప్పుడు మనకి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఒక 3-4 మంత్స్ అయితున్నట్టుంది. అప్పుడు మనకి ఇట్లా మెటీరియల్ డిజైన్ 2 అని ఉండేది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏం చేసిందంటే ఇంకా అప్‌డేట్ చేసేసి మెటీరియల్ 3 డిజైన్స్ అని తీసుకొనొచ్చిండు. సో, ఈ రూల్స్ ఏందంటే ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక బటన్ ఉంది. ఈ బటన్‌కి నాకు ఇక్కడ చుట్టూ చూస్తే ఎంత సైజ్ ఉంది, రేడియస్ ఎంతుంది, కింద షాడో వస్తుంది కదా! ఈ షాడో ఎంత ఉండాలని గూగుల్‌లో ఏందంటే ఒక రూల్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంచుతారు. అది ఫాలో అయితే ఏందంటే మనకి ఆ యాప్ అనేది బ్యూటిఫుల్‌గా వస్తది. అండ్ మనం స్టాండర్డ్స్ ఫాలో అయితున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఒక డెవలప్‌మెంట్ గాని, ఒక డిజైన్ గాని చేస్తుంటే ఒక ప్రిన్సిపల్స్‌ని ఫాలో అయితాం కదా! అలాంటి ప్రిన్సిపల్స్‌ని గూగుల్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఆ ప్రిన్సిపల్స్‌ని బట్టి మనం చేసుకుంటాం. సో, ఆ ప్రిన్సిపల్స్‌ని ఏమంటారంటే మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అంటారు. మనం వాడే కార్డ్ గాని, బటన్ గాని, డ్రావర్ గాని లైక్ ప్రతి ఒక్కటి ఈవెన్ చిప్ గాని, రేడియో బటన్ గాని ఇవన్నీ మనం మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్‌ని బట్టే మనం తీసుకుంటాం అనమాట. ఇది మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్ 3. ఇది 2 అనమాట. ఇది 2 చాలా ఒక 5, 6 ఇయర్స్ బాగా నడిచింది. ఇప్పుడు రీసెంట్‌గా ఏం చేశారంటే ఇక చేంజ్ అయితా ఉంటది కదా! వీళ్ళేం చేశారంటే మనకి అప్‌డేట్ తీసుకొనొచ్చారనమాట. సో, ఈ మెటీరియల్ డిజైన్‌లో మనకి ఏమేమి ఉన్నాయి? లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక బటన్ గాని, ఏదైనా చూస్తే ఇట్లా ఐకాన్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఈ బటన్‌కి చుట్టూ రేడియస్ ఎంతుండాలి? దాని చుట్టూ సర్కిల్ ఎంతుండాలి? సో, ఇట్లా వీళ్ళు ప్రతి ఒక్క దానికి ఒక డిజైన్ క్రియేట్ చేసి పెట్టుంచుతారనమాట రూల్స్. ఇంత స్టాండర్డ్ ఉండాలి, లోపల ఇంత రేడియస్ ఉండాలి, ఇంత ప్యాడింగ్ ఉండాలి. అలాంటివి ఇప్పుడు సపోజ్ ఈ ఐకాన్స్ చూస్తే ఐకాన్స్ ఎంత సైజ్ ఉండాలి, ఏంటిదని వీళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. ఇట్లా మనకి చాలా చాలా ఐకాన్స్ కూడా మనకి డిజైన్ చేసి ఇచ్చేసారు. వీటిని యూజ్ చేసుకున్నాం అనమాట మన దాంట్లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్టాండర్డ్స్ ఫాలో అయితూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి కాంపోనెంట్స్ కొన్ని ఇచ్చారు. ఇక్కడ మనకి యాప్ బార్ ఎంతుండాలి, లైక్ యాప్ బార్ బాటమ్ ఎంతుండాలి, బ్యాక్ డౌన్, లైక్ బాటమ్ నావిగేషన్ బార్‌లో ఐకాన్ ఎంతుండాలి, లైక్ బటన్‌కి ప్యాడింగ్ ఎంతుండాలి. లైక్ దీని మీద క్లిక్ చేస్తే మనం ఇంకా ఇన్ డెప్త్ చూసుకోవచ్చు. ఆ బటన్‌కి ప్యాడింగ్ ఎంతుండాలి, దాని రేడియస్ ఎంతుండాలి. సో, ఇట్లా వీళ్ళు ప్రతి ఒక్క దానికి ఇట్లా డిజైన్ క్రియేట్ చేసి పెడతారనమాట. సో, దాన్నే మనకి డిజైన్ ప్రిన్సిపల్స్ అంటారు. ఇక్కడ మనం చూసారా? వీడు చెప్తుండు. ఎప్పుడు సింగిల్ లైన్‌లో ఉండాలి. ఇట్లా మల్టిపుల్ లైన్‌లో ఉండకూడదని. డోంట్ ఫ్రమ్ మాక్సిమం లయబిలిటీ ద టెక్స్ట్ లైన్ షుడ్ బి రిమైన్ ఇన్ ది సింగిల్ లైన్. ఇక సింగిల్ లైన్‌లో ఉండాలి. మల్టిపుల్ లైన్స్‌లో ఉంటే బాగోదని ఇట్లా వీళ్ళు డిజైన్ ప్రిన్సిపల్స్‌ని కొన్ని క్రియేట్ చేస్తారు. ఇందులో ఏ కలర్ వాడాలి అన్న దాని గురించి కూడా ప్రతి ఒక్కటి వీళ్ళు మనకి డిఫైన్ చేస్తుంటారు. ఈ లింక్స్ ఆల్రెడీ నేను డాక్యుమెంట్స్‌లో ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే పెట్టేస్తా. డిజైన్ 3. సో, ఈ రిఫరెన్స్ లింక్‌ని పెట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇవి ఒకవేళ మీకు తెలియకపోయినా నో ప్రాబ్లమ్ అనమాట. లైక్ ఆటోమేటిక్‌గా మనం వాడేటప్పుడు మనకి వచ్చేస్తా ఉంటాయి ఆటోమేటిక్ విజిట్స్. అందుకోసమనే మనకి ఈ డిజైన్స్ ఒకవేళ మీకు ప్రిన్సిపల్స్ తెలియకపోయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ఆటోమేటిక్‌గా మన అప్లికేషన్ ఇక్కడ మెటీరియల్ యాప్‌తో పెట్టేసాం కాబట్టి లోపల మనం ఏ బటన్ క్రియేట్ చేసినా, ఏది తీసుకున్నా గానీ ఆటోమేటిక్‌గా ఆ విజెట్స్ అన్నిటికి ఈ ప్రాపర్టీస్ అనేసి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇది మనకి మెయిన్ విడ్జెట్ అనమాట మెటీరియల్ యాప్. సో, ఈ మెటీరియల్ యాప్‌లో మనం ఏందంటే కాన్ఫిగరేషన్స్ ప్రతి ఒక్కటి మనం ఈ మెటీరియల్ యాప్‌లోనే డిక్లేర్ చేసుకుంటాం. సో, ఈ మెటీరియల్ యాప్‌లో ఏమేమి ఉన్నాయంటే నేను దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసినప్పుడు మనం ఈ విధంగా మనకి ఈ కోడ్‌కొచ్చేస్తది. లైక్ ఇది ఎక్కడైతే ఉందో అది. ఈ మెటీరియల్ యాప్‌లో ఏందంటే మనకి కాన్ఫిగరేషన్స్ ప్రతి ఒక్కటి ఇందులోనే లైక్ లైట్ థీము, డార్క్ థీము, లైక్ స్టార్టింగ్ పేజ్ ఏంటిది, రౌట్స్ తర్వాత మనకి నేమ్డ్ రౌట్స్ అని వస్తాయి. తర్వాత మనకి స్కోప్స్ అని ఉంటాయి. సో, వాటన్ని ప్రతి ఒక్క దాన్ని మనం ఇక్కడే డిక్లేర్ చేసుకోవడం వల్ల ఏందంటే మనకి త్రూ ఔట్ అన్ని అప్లికేషన్స్‌కి మనకి వచ్చేస్తదనమాట. సో, అది మనకి మెటీరియల్ డిజైన్. ఇక్కడ మనకి యూజ్ మెటీరియల్ 3 అని ఉంది కదా! అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ చెప్పా కదా!
మనకు గూగుల్గా మీరు పాత నా వీడియోస్ చూస్తుంటే మనకి ఈ ఆప్షన్ ఉండేది కాదు, యూజ్ మెటీరియల్ 3 అని. అక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ లేదనమాట మెటీరియల్. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామో వాటికి ఎర్లియర్ కూడా ఇది ఫాల్స్ వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా ట్రూ అని వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మెటీరియల్ ది 3 ప్రిన్సిపల్స్ని యూజ్ చేయాలని ఎన్ఫోర్స్ చేస్తాను. ఒకవేళ నేను ఈ మెటీరియల్ ది 3 ప్రిన్సిపల్స్ కాదు, నేను 2నే యూజ్ చేసుకుంటా అంటే ఇక్కడ మీరు జస్ట్ ఫాల్స్ పెట్టేసి రన్ చేస్తే చూడండి యూఐ అంతా చేంజ్ అయిపోయింది. ఇది మెటీరియల్ 3 యూఐ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఫాల్స్ పెట్టేసాను. సో ఫాల్స్ పెట్టేసి రన్ చేసాను. ఇక్కడ మనం చూసారా ఇది ఇప్పుడు దాకా ఇదేమో మనకి స్క్వేర్ టైప్లో ఉంది. ఇప్పుడు నేను ఈ మెటీరియల్ డిజైన్ 2లో ఏంటంటే ఇది సర్కిల్లో ఉండేది అనమాట. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇది చాలా లైట్ కలర్ అయిపోయింది. సో ఇక్కడ మనకు వచ్చేసి డార్క్ కలర్ ఉండేది, ఇప్పుడు లైట్ కలర్. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ ఫాల్స్ ట్రూ పెడితే ఇప్పుడు చూసారా మొత్తం ఈ యూఐ చేంజ్ అయిపోతుంది, ఈ కలర్ మొత్తం హైలైట్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా మొత్తం మంచి కలర్లో వస్తుంది అనమాట. అట్లా డిఫరెన్స్ ఉంటుంది అనమాట మెటీరియల్ 3కి 2కి. మీరు కూడా మెటీరియల్ 3 ప్రిన్సిపల్స్ని వాడండి, అప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ ఫాల్స్ పెట్టేసుకుంటే సరిపోయింది అనమాట. ఇది మెటీరియల్ యాప్ గురించి. మెటీరియల్ యాప్ అనేది మనం లోపల ఏ విజెట్స్ క్రియేట్ చేసినా మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్ని అప్లై చేయడానికి మనం ఎప్పుడు ఇంకా ఉంటాం. మనం మోస్ట్లీ మై యాప్ని కూడా టచ్ చేయమన్నమాట. మోస్ట్లీ దీన్ని కూడా మనం ఇట్లా ఫిక్స్డ్ ఉంచేస్తాం, మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా ఇన్సైడ్ చేసుకుంటాం, కానీ ఈ క్లాస్ని మాత్రం ఏం కదిలించకుండా ఉంటాం. ఇక్కడ మనకి టైటిల్ అని వచ్చింది కదా, సో టైటిల్ అని ఏంటంటే మనకి మై యాప్ అనమాట. లైక్ ఇక్కడ మనకి అప్లికేషన్ టైటిల్ వస్తుంది, లైక్ ఇక్కడ ఐకాన్ వస్తుంది, కానీ పాత అప్లికేషన్ ఇట్లా మనకి ఇక్కడ టైటిల్ వచ్చేది అనమాట. లైక్ మన అప్లికేషన్ నేమ్ ఏంటిదని రీసెంట్లో చూస్తుంటే అక్కడ ఉండడానికి నేమ్ అవుతుంది. ఇక్కడ మీరు మన అప్లికేషన్ నేమ్ పెట్టుకోండి, మీ అప్లికేషన్ నేమ్. ఎందుకంటే కొన్ని డివైజెస్లో చూపిస్తారు, ఆండ్రాయిడ్ డివైజెస్లో ఇట్లా మినిమైజ్ చేసినప్పుడు ఇట్లా మనకి బోల్డ్ అప్లికేషన్ వస్తాయి కదా, సో వచ్చినప్పుడు ఇక్కడ పైన నేమ్ చూపించడానికి టైటిల్ అనేది వాడతారు. ఇది ఏంటంటే మన ఎంటైర్ అప్లికేషన్ నేమ్ లెక్క మనం యూజ్ చేసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసిన తర్వాత. సో అది తర్వాత ఏంటంటే మనకి థీమ్ అనమాట. ఇక్కడ మనకి థీమ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ థీమ్ ఏంటంటే మనం త్రూ అవుట్ అప్లికేషన్లో మన థీమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ కలర్ చూపించాలి ఏంటంటే. ఇప్పుడు సపోజ్ నాకు అప్లికేషన్ కలర్ స్కీమ్ అని ఉంది, కలర్ స్కీమ్ సీడ్ ఇక్కడ ఉంది, సీడ్ కలర్ ఉంది. ఇక్కడ ఏంటంటే నేను ఈ కలర్ పెట్టేస్తే నేను లోపల ఏది క్రియేట్ చేస్తే నాకు ఆ కలర్స్ వచ్చేస్తాయి అనమాట. నేను పింక్ పెట్టేస్తే, సో సపోజ్ నేను ఇక్కడ బటన్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను బటన్ క్రియేట్ చేయగా నాకు చూసారు, నేను జస్ట్ బటన్ క్రియేట్ చేశాను డమ్మీగా. ఇక్కడ నాకు చూసారా ఈ బటన్ నేను ఇక్కడ పింక్ పెట్టా కాబట్టి పింక్ థీమ్ వచ్చింది. లేదు నేను ఇంకా వేరే కలర్ ఏదైనా పెట్టుకుంటా అని నేను ఇక్కడ పెడతాను. సపోజ్ ఇక్కడ పింక్ ప్లేస్లో నేను ఎల్లో పెడతా, ఎల్లో పెట్టేస్తే నాకు ఎల్లో థీమ్ వచ్చేసి, రెడ్ పెడితే రెడ్ థీమ్. ఆ విధంగా మన అప్లికేషన్ థీమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ థీమ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక్క చోట చేంజ్ చేస్తే మనకి త్రూ అవుట్ అప్లికేషన్ మొత్తం మనకు చేంజ్ అయింది. మనం ఫ్యూచర్లో కూడా మనకు డార్క్ థీమ్ లైట్ థీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం, అప్పుడు కూడా మనం ఇక్కడ స్కీమ్ని డిఫైన్ చేసుకుంటాం అనమాట, ఏ స్కీమ్ వాడాలి ఏంటని. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్లో డిజైన్ లుక్స్ మొత్తాన్ని మనం దీన్ని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట, ఈ థీమ్ని యూజ్ చేసేసుకొని. అట్లా మనకి ఇక్కడ డిఫరెంట్ ఇంకా ఉంటాయి అనమాట. లైక్ ఒక టెక్స్ట్ బటన్కి ఒక యాప్ బార్కి ఏ కలర్ ఉండాలి. ఇదేమో మనకి యాప్ బార్ కదా, ఇదేమో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అంటారు, ఇదేమో బటన్, ఇదేమో టెక్స్ట్. సో ఇట్లా మనకి డిఫరెంట్ విజెట్స్ ఉంటాయి కదా, సో ఆ విజెట్స్ మొత్తానికి కూడా మనకి థీమ్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ థీమ్ గురించి కూడా మనం నెక్స్ట్ చూద్దాం. జస్ట్ ఇప్పుడు మనం మెటీరియల్ యాప్ గురించి చూస్తున్నాం కాబట్టి లైట్. తర్వాత ఏంటంటే హోమ్ అని ఇస్తాం. హోమ్ అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ మనకి ఏ స్క్రీన్ చూపించాలి అని చెప్పడానికి కోసం మనం ఇట్లా హోమ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ మన అప్లికేషన్ స్టార్ట్ కాగానే మనకి ఏ స్క్రీన్ చూపించాలి, మనం చూపించాల్సిన స్క్రీన్ ఏంటిది, ఇది మై హోమ్ పేజ్ కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మై హోమ్ పేజ్ అని ఇస్తాను. ఇక్కడ హోమ్ అనేది ఏంటంటే మీరు హోమ్లో ఏదైతే ఇస్తారో అది మనకి ఆటోమేటిక్గా మనకి మన ఫస్ట్ స్క్రీన్లోకి వస్తుంది. ఇప్పుడు నాకు లాగిన్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ మై పేజ్ ఇచ్చా. తర్వాత నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా లాగిన్ పేజ్ ఇచ్చేస్తా, ఆటోమేటిక్గా ఫస్ట్ లాగిన్ పేజ్కి వెళ్తాడు. లాగిన్ పేజ్ తర్వాత మనకి క్రియేట్ చేసేసుకుంటాడు అన్నమాట నెక్స్ట్. సో ఇదనమాట మెటీరియల్ యాప్ గురించి. హోమ్లో ఏంటంటే మనం డైరెక్ట్ ఫస్ట్ ఏ పేజ్ ఓపెన్ కావాలో ఆ పేజ్ని మనం
ఇచ్చేస్తాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ఇప్పుడు మనం మెయిన్ యాప్ ఏంటంటే మన ఫ్లటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ఇది ఓపెన్ అయిద్దాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మన అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ చేయడానికి రన్ యాప్, తర్వాత ఒకసారి రన్ అయిన తర్వాత మై యాప్ని స్టార్ట్ అయ్యింది. సో మై యాప్లో మనం ఫస్ట్ మళ్ళీ మెటీరియల్ యాప్ పెట్టుకుంటాం. మెటీరియల్ యాప్ ఎందుకు ఫస్ట్ విజెట్ లెక్క పెట్టుకుంటాం అంటే మనకి కావాల్సిన మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అన్నిటిని మనం మన త్రూ అవుట్ అన్ని వాటికి అప్లై చేయడం కోసం మనం మెటీరియల్ డిజైన్ ఇది పెట్టుకుంటాం మెటీరియల్ యాప్. దాని లోపల మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం, మన అప్లికేషన్ లుక్స్ ఎట్లా ఉండాలి, లుక్ వైజ్ ఎట్లా ఉండాలి, ఫంక్షనాలిటీ వైజ్ ఎట్లా ఉండాలని. తర్వాత హోమ్ ఉండాలి ఫంక్షనాలిటీ వైజ్, లైక్ ఫస్ట్ మనం ఏ స్క్రీన్కి వెళ్ళాలి అన్న దాని గురించి ఇక్కడ మా యాప్లో మై హోమ్ పేజ్లో మనం పెట్టేసుకుంటాం, సరిపోయేది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి మన ఓన్గా కోడ్ పెట్టేసుకొని మనం చెక్ చేసుకుందాం. సో మన మెటీరియల్ యాప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మన డిఫాల్ట్ కోడ్ మొత్తాన్ని మనం రిమూవ్ చేసేసుకుందాం. సో డిఫాల్ట్ కోడ్ మొత్తాన్ని ఇక్కడ మనకి ఏముంది, ఇప్పుడు ఇది ఉంది కదా. సో ఇది మొత్తాన్ని నేను రిమూవ్ చేసేస్తా. సో రిమూవ్ చేసేది కానీ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో దీన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తాను. సో రిమూవ్ చేసేసి పెట్టేస్తాను. సో నాకు రిమూవ్ చేయగానే నాకు ఇట్లా బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఈ స్క్రీన్కి ఎట్లా జస్ట్ మన ఇది ఒక మెటీరియల్ యాప్ లాగే మనం పెట్టుకున్నాం. సో ఇంక మనం ఏమీ పెట్టలేదు కాబట్టి మనకి ఇట్లా డిఫాల్ట్గా వచ్చేసిద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో ఆ క్లాస్ ఏంటిదంటే CLS క్లాస్ మై హోమ్ స్క్రీన్. సో మై హోమ్ స్క్రీన్ అని క్రియేట్ చేసి ఎక్స్టెన్స్ స్టేట్లెస్ విజెట్. ఇది వచ్చేసి నేను స్టేట్లెస్ విజెట్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా. సో స్టేట్లెస్ విజెట్ అని పెట్టేసిన. సో పెట్టేసి కానీ ఇది ఓవర్ రైట్ అని అడిగింది. సో ఇక్కడ మనకి క్రియేట్ మిస్సింగ్ ఓవర్ రైట్ అని వచ్చి మనకి ఆటోమేటిక్గా ఇట్లా బిల్డ్ కాంటెక్స్ట్ అని వచ్చేస్తుంది. సో ఇది మనం ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ని వచ్చేసి స్టేట్లెస్ విజెట్స్ క్రియేట్ చేశాను. మనకి ఫ్లటర్లో మొత్తం 2 టైప్స్ విజెట్స్ ఉంటాయి అనమాట, స్టేట్లెస్ విజెట్, స్టేట్ఫుల్ విజెట్. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే స్టేట్లెస్ విజెట్లో ఏంటంటే మనకి ఎటువంటి ఆ స్టేట్లెస్ విజెట్స్ అనేది దాని లైఫ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట త్రూ అవుట్ అప్లికేషన్. ఒకసారి మనకు ఆ స్టేట్లెస్ విజెట్ ఫిక్స్ చేస్తే అందులో ఉన్న కంటెంట్ కానీ ఎటువంటిది ఏమీ జరగదు. అదే స్టేట్ఫుల్ విజెట్ ఉంటే ఆ కంటెంట్ చేంజ్ అవడం కానీ అది డైనమిక్గా అప్డేట్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అదే అనమాట మనకి స్టేట్లెస్ విజెట్కి స్టేట్ఫుల్ విజెట్కి. దీని ముందు మనం ఇంకా ముందు వెళ్ళేటప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాం. సో ప్రజెంట్ అయితే మనం జస్ట్ చెప్తున్నా ఎగ్జాంపుల్ లాగా. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్తో దాని లైఫ్ సైకిల్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాని గురించి కూడా క్లియర్గా నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ స్క్రీన్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే హోమ్ అని ఇచ్చేస్తాను అనమాట. హోమ్ అని మై స్క్రీన్. సో మై స్క్రీన్ అని పెట్టేసి నేను ఇలా పెట్టేసా. లైక్ హోమ్లో ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను స్టేట్లెస్ విజెట్ క్రియేట్ చేయగానే ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ మెథడ్ అనే బిల్డ్ మెథడ్ అనే దాన్ని ఓవర్ రైడ్ చేయాలన్నమాట. సో ఈ బిల్డ్ మెథడ్ అనే దాన్ని ఓవర్ రైడ్ చేస్తేనే మనకి ఈ స్క్రీన్ అనేది మనకి పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ బిల్డ్ మెథడ్ రాసినాం కదా. ఈ బిల్డ్ మెథడ్ అనేది ఏంటంటే ఈ స్టేట్లెస్లో లైఫ్ సైకిల్ మెథడ్. ఆ లైఫ్ సైకిల్ మెథడ్ అనేది మనకి బిల్డ్ మెథడ్ ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఇక్కడ మనం రిటర్న్ చేస్తాం అనమాట. రిటర్న్ ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి స్కాఫోల్డ్ అనమాట. స్కాఫోల్డ్ విజెట్ మనం రిటర్న్ చేస్తాం. ఈ స్కాఫోల్డ్ విజెట్ అంటే ఏంటంటే మన స్క్రీన్ క్రియేట్ చేస్తాం కదా అట్లా. ఇప్పుడు మన అప్లికేషన్లో ఎక్కడ మనం ఏ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నా ఆ స్క్రీన్లో పేరెంట్ విజెట్ వచ్చేసి మనకి స్కాఫోల్డ్ అయి ఉంటుంది. మన అప్లికేషన్ మొత్తానికి పేరెంట్ విజెట్ ఇది మెటీరియల్ యాప్. ఇట్ ఈస్ పేరెంట్ ఫర్ హోల్ యాప్. మొత్తం త్రూ అవుట్ అప్లికేషన్కి పేరెంట్ విజెట్ ఏంటంటే మెటీరియల్ యాప్. ఈ స్కాఫోల్డ్ వచ్చేసి పేరెంట్ విజెట్ ఫర్
పేరెంట్ విడ్జెట్ ఫర్ ఎవ్రీ స్క్రీన్. ప్రతి స్క్రీన్కి పేరెంట్ విడ్జెట్ వచ్చేసి మనకి స్కాఫోల్డ్ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ మెటీరియల్ యాప్ కింద మనకి స్కాఫోల్డ్ విడ్జెట్స్ ఉంటాయి. ఈ స్కాఫోల్డ్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఈ మెటీరియల్ యాప్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనకి ఈ మెటీరియల్ యాప్ ఈ స్కాఫోల్డ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇట్లా మనం ఎన్ని స్క్రీన్స్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు మనం ఈ స్కాఫోల్డ్ అనేది మనం రూట్ అప్లికేషన్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తీసేసాను అనుకోండి, ఇక్కడ మనకి మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చేది. సపోజ్ నేను ఇక్కడ ముందే ఎక్సెప్షన్ సపోజ్ ఇట్లా పెట్టేసిన. సో ఇట్లా పెట్టే కానీ మనకి ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ వస్తుంది. మామూలుగా ఏంటంటే మనకి ఇది ఏమి రిటర్న్ చేయకపోతే మనకి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏమి రిటర్న్ చేయకపోతే మనకి బ్లాక్ స్క్రీన్ వచ్చింది కదా. సో అలా కాకుండా మనం ఇట్లా స్కాఫోల్డ్ అని పెడితే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఒక వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇది ఏంటిదంటే మెటీరియల్ డిజైన్ స్క్రీన్ అనమాట. ఈ స్కాఫోల్డ్ ప్రతి ఒక్క దానికి మనం పేరెంట్ విడ్జెట్ లాగా వాడతాం. ఈ స్కాఫోల్డ్ అనేది ఏంటంటే ఒక స్క్రీన్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన స్కెల్టన్ మొత్తం మనకి స్కాఫోల్డ్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్క్రీన్ తీసుకుంటా, ఆండ్రాయిడ్ స్క్రీన్, సపోజ్ ఫ్లిప్కార్ట్. సో సపోజ్ ఫ్లిప్కార్ట్ అని పెట్టాను, ఫ్లిప్కార్ట్ యాప్. సపోజ్ ఇది ఫ్లిప్కార్ట్ యాప్. ఇది ఎందుకు ఇక్కడ దాకా, నేను నా ఫోన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి పైన ఒక యాప్ బార్ వస్తుంది కదా, అండ్ కింద ఇదంతా బాడీ అనమాట. ఈ కింద మళ్ళీ ఫిక్స్డ్, దీన్ని బాటమ్ నావిగేషన్ బార్ అంట. సో ఏదైనా ఒక స్క్రీన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి పైన యాప్ బార్ ఉంటుంది, కింద బాడీ ఉంటుంది. ఇది బాడీ, ఇది మధ్యలో అదంతా బాడీ, కింద ఏమో బాటమ్ బార్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని ఈ విజెట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఒక స్క్రీన్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సిన స్కెల్టన్ అంతా ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఇది ఇచ్చేస్తుంది అనమాట. లైక్ ఏంటిది, మన స్కాఫోల్డ్ విజెట్ ఇచ్చేస్తుంది. అందుకోసమని మన ప్రతి దగ్గర మనం స్కాఫోల్డ్ విజెట్ అని ఉంటుంది. సపోజ్ నేను సెట్టింగ్స్లోకి వెళ్తా, ఇక్కడ సెట్టింగ్స్ ఏమి సపోజ్ యూట్యూబ్ ప్రీమియంలోకి వెళ్తాం. యూట్యూబ్ ప్రీమియంలోకి వెళ్ళగానే మళ్ళీ మనకి సేమ్ పైన ఒక యాప్ బార్ వస్తుంది, మధ్యలో ఉండేదాన్ని ఏమో బాడీ అంటాం, ఇక్కడ ఉండేదాన్ని ఏమో బాడీ అంటాం, ఇక్కడ కింద ఏమో మనకి బాటమ్ నావిగేషన్ బార్ వస్తుంది కదా. సో ఇక్కడ బాటమ్ నావిగేషన్ బార్ వస్తుంది. మళ్ళీ నేను కొన్ని అప్లికేషన్, ఇప్పుడు సపోజ్ నేను ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకి పాపప్ వచ్చింది. ఇది కూడా మనకి స్కాఫోల్డ్ సంబంధించి. ఇది పైన ఒక యాప్ బార్ ఉంటుంది, ఇది మనకి ఫిక్స్డ్ అనమాట. పైన ఒక యాప్ బార్, కింద ఒక బాటమ్ నావిగేషన్, కింద బాడీ, ఇట్లా మనకి ట్యాబ్ లేఅవుట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ విజెట్స్ అన్నీ మనకి ఎందులో ఉంటాయి అంటే మనకి స్కాఫోల్డ్ విజెట్స్లో ఉంటాయి. అందుకోసమనే మనం ప్రతి ఒక్క స్క్రీన్కి స్కాఫోల్డ్ అనేది పేరెంట్ లేఅవుట్ లెక్క పెట్టుకుంటాం. అర్థమైంది కదా. ఇంకా మనం ముందు ఎగ్జాంపుల్స్ చూస్తుంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి ఈజీగా అర్థమైంది. ఈ స్కాఫోల్డ్ విజెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లటర్లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన విజెట్ ఏంటంటే స్కాఫోల్డ్ విజెట్ అనమాట. ఎందుకంటే మీరు ఒక స్కాఫోల్డ్ విజెట్లో ఏమేమి ఉన్నాయో నేర్చుకుంటే మీరు ఏ స్క్రీన్ అయినా డిజైన్ చేయగలుగుతారు. ఎందుకంటే మనకి ఆ స్క్రీన్ మనకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ మనకి స్కాఫోల్డ్లోనే ఉంటాయి. మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క స్క్రీన్ స్కాఫోల్డ్. లాగిన్కి స్కాఫోల్డ్ క్రియేట్ చేస్తాం, రిజిస్ట్రేషన్కి స్కాఫోల్డ్, హోమ్ స్క్రీన్కి ఒకటి, లైక్ అకౌంట్ డీటెయిల్స్ ఒకటి, అట్లా మనం ప్రతి దానికి ఒక స్కాఫోల్డ్ క్రియేట్ చేస్తుంటాం కదా. సో వాటన్ని డీటెయిల్స్ అన్ని మనకి స్కాఫోల్డ్లోనే ఉంటాయి అన్నమాట. అందుకోసం మనకి స్కాఫోల్డ్ విజెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన స్కాఫోల్డ్ విజెట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఇక్కడ మనకి యాప్ బార్ అని ఉంటుంది. సో యాప్ బార్ అని ఏంటంటే పైన వచ్చేది మనకి యాప్ బార్. సపోజ్ నేను యాప్ బార్ని నేను చెప్తున్నా ఫస్ట్, తర్వాత మనం ఒక్కోదాన్ని ఎట్లా చేయాలో చూద్దాం. తర్వాత బాడీ, ఇట్లా మనకి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్, ఇట్లా మనకి ఎండ్ డ్రావర్, ఇక్కడ మనకి సైడ్ నావిగేషన్ డ్రావర్ వస్తుంది కదా. సో దాన్ని ఎండ్ డ్రావర్ అంటారు. కింద బాటమ్ షీట్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్లా మనకి డిఫరెంట్ విజెట్స్ అన్ని ఉంటాయి అనమాట స్కాఫోల్డ్లో. దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ బేసిక్గా స్కాఫోల్డ్ అంటే ఏంటంటే ఒక క్లాస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బేసిక్ స్కాఫోల్డ్ అనేది ఒక క్లాసు. ఆ క్లాస్ లోపల ఇది ఒక కన్స్ట్రక్టర్, ఇది అనేది ఒక కన్స్ట్రక్టర్ అనమాట. సో ఈ ఫ్లటర్లో మొత్తం మనం ఏం చేస్తామంటే ఏదర్ మనం ఒక ప్రాపర్టీస్కి డేటా పంపిస్తాం మనకు విజెట్ ఫామ్లో.
లేకపోతే మనం అక్కడ ఉండే వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్స్ అంటే కాల్ బ్యాక్ మెథడ్స్ అంటే ఫంక్షన్సే కదా. సో మనం ఫ్లటర్ మొత్తం అదే చేస్తాం. ఇప్పుడు నేను జస్ట్ ఒక క్లాస్ తీసుకున్నా. సో ఈ క్లాస్ క్రియేట్ చేసుకోగానే ఈ క్లాస్లో మనకి ఏమున్నాయి, ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉంది. లైక్ ఇక్కడ మనం చూసుకోవాలి, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనుకోండి. ఇందులో మనకి మళ్ళీ యాప్ బార్ ఉంది అనమాట. సో ఈ యాప్ బార్ అనేది వచ్చేసి ఈ ప్రిఫర్డ్ సైజ్ విడ్జెట్. అంటే ఇప్పుడు మనకి ఇంటీజరు ఇట్లా మనకి ఇంటీజరు స్ట్రింగ్ బులియన్ అని ఉంటుంది కదా. సో అదే విధంగా ఇది ఒక డేటా టైప్ అనమాట. మోడల్కి మనకి సపరేట్గా ఇది వాడు ఓన్ క్లాస్ క్రియేట్ చేసుకొని దానికి ఒక డేటా టైప్ లెక్క మనకి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మనం క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇదే విధంగా వస్తుంది కదా. సో అదే అనమాట. ఇట్లా మనకి ప్రతి ఒక్క దానికి ఒక విడ్జెట్ ఉంటుంది. ఇక్కడ మనకి మీరు మళ్ళీ మన స్కాఫోల్డ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకి బాడీ అని ఉంటుంది. సో బాడీ అనేది ఒక విడ్జెట్. ఇక్కడ మీరు ఏది యాక్సెప్ట్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు మౌస్ ఓవర్ చేసేస్తే ఇది మనకి చెప్పేసింది అనమాట. యాప్ బార్ డిస్ప్లేస్ ద టాప్ ఆఫ్ ద స్కాఫోల్డ్, బాడీ డిస్ప్లేడ్ ద అబోవ్ ద బాటమ్ ఆఫ్ ద సంథింగ్, డిస్ప్లేడ్ ద బిలో ద బాటమ్ యాప్ బార్. సో ఈ విధంగా మనకి ఉంటాయి అనమాట. దీన్ని మనం చేసేసుకుంటాం. సో నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే, ఇప్పుడు ఫస్ట్ మనం యాప్ బార్ క్రియేట్ చేయాలి. సో జస్ట్ యాప్ బార్ అనే దానికి ఇక్కడ ప్రిఫర్డ్ సైజ్ యాప్ బార్ విడ్జెట్ అని ఉంది కదా. సో దీనికి మనకి యాప్ బార్ అనే ఒక విడ్జెట్ ఉంది అనమాట. సో ఈ యాప్ బార్ అనే ఒక విడ్జెట్ని పాస్ చేసుకుంటే సరిపోయింది. సో ఈ యాప్ బార్ అనే ఒక విడ్జెట్ని పాస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాప్ బార్ అని వచ్చేస్తుంది. యాప్ బార్ రాలేదండి. ఓకే, ఇక్కడ మనం హోమ్ స్క్రీన్ పెట్టేసింది కదా. సో దీని కలర్ చేంజ్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేను కలర్ డాట్ రెడ్ అని పెట్టగానే మనకు ఆటోమేటిక్గా రెడ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఈ యాప్ బార్ అనేది ఏంటంటే ఒక విడ్జెట్. ఈ విడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఫ్లటర్ ఎస్డికే ఉంటుంది కదా. ఆటోమేటిక్గా మనకి ఫ్లటర్ ఎస్డికే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఫ్లటర్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది కదా, ఎస్డికే డెవలప్, వాళ్ళు ఆల్రెడీ మనకి బై డిఫాల్ట్గా ఇవి ప్రొవైడ్ చేసేస్తారనమాట. సో మనం ఈ సిరీస్లో మొత్తం నేర్చుకునేది, లైక్ మీరు ఏ ఫ్రేమ్వర్క్ వెళ్ళినా కానీ మనం నేర్చుకునేది ఏంటంటే ఆల్రెడీ మనకి కోడ్ మొత్తం ఉంటుంది. స్కాఫోల్డ్ అనేది వాడే ఇచ్చిండు, మై యాప్ బార్ అనేది వాడే ఇచ్చింది. జస్ట్ మనం క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలో డాట్లో నేర్చుకున్నాం కదా. అందుకోసం మన డాట్లో ఏంటంటే ఈ ఫ్లటర్లో ఆల్రెడీ ఇచ్చే వాటిని ఎట్లా నేర్చుకోవాలో తీసుకొని దాన్ని బట్టి చేసుకుంటాం. మీరు ఇదే ఫ్రేమ్వర్క్ కాదు, ఏ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ నేర్చుకున్నా, రియాక్ట్ నేటివ్ చేసుకున్న, యాంగులర్ నేర్చుకుని, ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా అంతే అనమాట. జస్ట్ మనం అక్కడ ఉన్న క్లాసెస్ని, మెథడ్స్ని ఎట్లా వాడాలి, కాల్ బ్యాక్స్ మెథడ్ అని తెలుసుకుంటే చాలా అనమాట. మిగతాదంతా వాళ్ళే చేసి పెడతారు. మనం కొత్తగా డెవలప్మెంట్ చేయాల్సిన వర్క్ అయితే ఏమీ ఉండదు. అది ఇక్కడ చూసారు, యాప్ బార్ అని డైరెక్ట్గా యాప్ బార్ అని పెట్టేసాను. సో యాప్ బార్ అని పెట్టే కానీ మళ్ళీ ఈ యాప్ బార్ అనేది మళ్ళీ ఒక సపరేట్ క్లాస్. ఇక్కడ ఇది మళ్ళీ ఒక సపరేట్ క్లాస్. ఈ సపరేట్ క్లాస్ లోపల మళ్ళీ మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మళ్ళీ వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఒక స్కాఫోల్డ్ క్రియేట్ చేసి అందులో యాప్ బార్ ఉంటుంది అని తెలుసు. తర్వాత యాప్ బార్ లోపల ఇప్పుడు నాకు కలర్ కావాలనుకుంటే మీరు దీని మీద హోవర్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ చూపిస్తుంది అనమాట, ఏమేమి ఉన్నాయి అనేది. ఒక టైటిల్ అని ఉంది, యాక్షన్స్ అని ఉంది, ఫ్లెక్సిబుల్ స్పేస్ అని ఉంది, ఏవైనా ఉంది. దీనికి ఏ డేటా ఇవ్వాలనుకుంటే మీరు మళ్ళీ ఇక్కడ ఇది చూసారు, టైటిల్ అనేది విడ్జెట్ యాక్సెప్ట్ చేస్తుంది, యాక్షన్స్ అనేది లిస్ట్ ఆఫ్ విడ్జెట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్ అనేది ఒక విడ్జెట్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎలివేషన్ అనేది డబల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్లా మీరు ప్రతి ఒక్క దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఏమి యాక్సెప్ట్ చేస్తుందో తెలుసుకున్న తర్వాత మనం చేసుకోవాలన్నమాట. మన ఫ్లటర్ మొత్తం ఇంతే. ఏ ఫ్లటరే కాదు, ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకునే ఇంతే. వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచుతారో దాన్ని మనకు తగ్గట్టు ఎట్లా మార్చుకోవాలో మనం నేర్చుకోవడమే డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ చాలా ఈజీ ఉంటుంది. మనం జస్ట్ డాక్యుమెంటేషన్ వీటన్నిటి స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలి. సపోజ్ నాకు కలర్ చేంజ్ చేయాలి. సో నేను ఏం చేస్తే కలర్స్ డాట్ రెడ్ అని పెట్టేస్తాను. సో రెడ్ అని పెట్టగా నాకు ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో కలర్ అనేది నేను డైరెక్ట్గా ఏం చేశాను అంటే, నేను డైరెక్ట్గా కలర్స్ అనే ఒక క్లాస్ అవైలబుల్ ఉంటుంది మనకి ఫ్లటర్లో. ఇది ఏంటంటే మనకి ఫ్లటర్ ఎస్డికేతో పాటు వస్తుంది. ఇది జస్ట్ మనం మామూలుగా అయితే కలర్స్ రాయాలంటే ఎట్లా రాస్తాం, హెక్సా కోడ్ రాసుకుంటాం, లైక్ 0C0 FF2 అని ఇట్లా రాసుకుంటాం కదా. సో ఇలా రాసుకోకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇది ఏమి ఇచ్చేసాను, డైరెక్ట్గా ఒక క్లాస్ ఇచ్చేసింది. ఈ క్లాస్ ఇచ్చేసి కలర్స్ తర్వాత డాట్ అని కొట్టగానే ఇక్కడ చూసారా మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కలర్స్ అన్నిటిని మనం కావాలనుకుంటే వాడుకో. సపోజ్ నాకు లైమ్ కలర్ కావాలి, నేను జస్ట్ లైమ్ అని పెట్టేస్తే నాకు లైమ్ కలర్ వచ్చేసింది. ఎల్లో కలర్ కావాలనుకుంటే ఎల్లో వచ్చేసింది. పింక్ కావాలనుకుంటే పింక్ వచ్చింది అనమాట. సో ఇట్లా మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్స్ వాడుకోవచ్చు. దీనికి కలర్స్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట ఫ్లటర్లో. దీన్ని యూజ్ చేస్తాం. మనం ప్రతిసారి ఎగ్జాక్ట్ కోడ్ని, ఆర్జీబీ కోడ్ని గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్గా ఇట్లా కలర్స్ అనే క్లాస్ని యూజ్ చేసుకుంటాం.
ఇప్పుడైతే మనం కలర్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ పెట్టాలి. టైటిల్ పెట్టాలంటే మనకి ఇక్కడ ఒక విజెట్ ఉంది చూసారు, టైటిల్ అని. సో ఈ టైటిల్ అనే విజెట్ మనం ఇచ్చేసుకుంటాం. సో టైటిల్ అని పెడితే నేను టైటిల్ అని ఇచ్చేస్తాను. జస్ట్ టైటిల్ అని మనకి టెక్స్ట్ అని ఒక విజెట్ ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ చెప్తా. సో ఐ ఆమ్ టైటిల్. సో ఐ ఆమ్ టైటిల్ అని నేను ఇక్కడ పెట్టేసాను. సో ఇది మనకి ఇది వచ్చేసి మనకి టైటిల్ అనమాట. సో ఇట్లా మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎట్లా ఉందంటే ఆ విధంగా మనం ఈ విడ్జెట్ని మనం డిఫైన్ చేసుకుంటాం. ఇది మనకి యాప్ బార్. సో యాప్ బార్ తర్వాత మనకి ఇక్కడ రిమైనింగ్ స్పేస్ ఉంది కదా. సో ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా. సో దాన్నే మనం బాడీ అంటాం అనమాట. మనం మొత్తం కంటెంట్ మొత్తాన్ని ఈ బాడీలోనే డిఫైన్ చేస్తాం. నేను జస్ట్ కంటైనర్ అని పెట్టేస్తాను. సో ఇక్కడ మనకి రిమైనింగ్ స్పేస్ ఉంది కదా. సో ఇదంతా నేను జస్ట్ ఒక కలర్ కూడా ఇచ్చేస్తాను. మన కంటైనర్ అనేది ఏంటంటే ఇది ఒక విజెట్, దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. జస్ట్ ఇప్పుడైతే మీరు ఇది చూసుకుంటే సరిపోయింది. నేను దీనికి ఒక ఎల్లో కలర్ ఇచ్చేస్తాను. సో ఇది మనకి బాడీ అనమాట. ఇది మనకి యాప్ బార్, దాని కింద మనకి రిమైనింగ్ స్పేస్ ఉంటుంది కదా, అదంతా బాడీ. ఈ బాడీలో ఏంటంటే మనకి కంటెంట్ డిస్ప్లే చేస్తాం. లాగిన్ స్క్రీన్ కానీ, లైక్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ కానీ, ఫర్గెట్ కానీ, హోమ్ స్క్రీన్లో డేటా కానీ ఏదైనా ఉంటే బాడీలో మనం డిక్లేర్ చేసుకుంటాం. టైటిల్ ఏంటంటే ఈ స్క్రీన్కి సంబంధించిన టైటిల్ని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాఫోల్డ్ ఇంకా ఏముంటాయి. ఇప్పుడు సపోజ్ నాకు సైడ్ నావిగేషన్ డ్రావర్ కావాలి. నేను జస్ట్ ఏం చెప్తున్నా అంటే ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మనకి స్కాఫోల్డ్ అన్న దాని గురించి చెప్తున్నా. మళ్ళీ వీటన్నిటి గురించి ఇండివిజువల్గా మళ్ళీ నేను చెప్పుకుంటూ వస్తాను లైక్ అని. సపోజ్ మనకి డ్రావర్ ఉంది. సపోజ్ డ్రావర్ కావాలంటే నేను జస్ట్ డ్రావర్ అని పెట్టేస్తాను. సో డ్రావర్ అని పెట్టేసి నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది వచ్చేసి దీని మీద క్లిక్ చేసి నాకు డ్రావర్ వచ్చేసింది. ఇది కూడా మనకి ఆటోమేటిక్గా మనకి మన స్కాఫోల్డ్ విజెట్లోనే ఉంటాయి. నాకు ఒక లెఫ్ట్ సైడ్ వచ్చింది డ్రావర్. నాకు రైట్ సైడ్ డ్రావర్ కావాలనుకుంటే ఇక్కడ ఎండ్ డ్రావర్ అని మనకి ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. జస్ట్ మనం డ్రావర్ పెట్టేద్దాం. సో ఎండ్ డ్రావర్ అని పెట్టుకుని నాకు ఒకవేళ రైట్ సైడ్లో కావాలనుకుంటే రైట్ సైడ్లో వచ్చేసింది. ఆటోమేటిక్గా మీరు అవుట్ సైడ్ క్లిక్ చేసినా అది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ వీటి గురించి కూడా మనం ఇన్డెప్త్తో చూద్దాం. నేను జస్ట్ ఏం చెప్తున్నాను, మనకి స్కాఫోల్డ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తాను. నాకు ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఒకటి కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అని ఒకటి పెట్టేస్తాను. ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ జస్ట్ ఆన్ ప్రెస్ జస్ట్ ఎంటీ పెట్టేద్దాం. సో ఇక్కడ నాకు ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ వచ్చింది. సో దీంట్లో నాకు ఏదైనా ఐకాన్ కావాలనుకుంటే నేను చైల్డ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఐకాన్స్ అని ఒకటి ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా ఇంకెప్తే మనం ముందు చూద్దాం. జస్ట్ నేను చెప్తున్నా. ఇక నాకు ఫేవరెట్ అన్న కూడా వచ్చేసింది. సపోజ్ ఈ ఐకాన్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్స్ ట్రై చేయాలి. ఇప్పుడు నాకు ఫేవరెట్ ఐకాన్ కలర్ ఇట్లా మనకు రెడ్ కలర్ వచ్చింది, లవ్ ఐకాన్ వచ్చింది. నాకు ఇట్లా బాటమ్ నావిగేషన్ బార్ కావాలనుకుంటే అది కూడా మనకి మన స్కాఫోల్డ్ విజెట్లోనే ఉంటుంది అనమాట. బాటమ్ నావిగేషన్ బార్ దీంట్లో ఏమైనా మనం అట్లీస్ట్ ఒక 3 ఐటమ్స్ అయినా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా చూసారా నాకు బాటమ్ నావిగేషన్ బార్ వచ్చింది. సో ఇదంతా నేను ఏం చెప్తున్నా అంటే మనకి ఒక్క స్క్రీన్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే మనకి కావాలో వాటన్నిటికీ మనకి స్కాఫోల్డ్ విజెట్ ఇచ్చేస్తుంది అనమాట. అందుకే మనకి స్కాఫోల్డ్ విజెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ స్కాఫోల్డ్ విజెట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీరు ఏ స్క్రీన్ అయినా మరి ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు అనమాట. అందుకోసం తర్వాత మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి, టెక్స్ట్ వచ్చేది, సంథింగ్ వస్తాయి. సో వాటన్నిటిని మనం స్కాఫోల్డ్ విజెట్ ద్వారానే మనం క్రియేట్ చేసుకుంటాం. అన్ని మనకి స్కాఫోల్డ్ విజెట్లోనే మనకి అవైలబుల్ ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం రాసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే జస్ట్ యాక్షన్స్ అనమాట. మెయిన్ కంటెంట్ మొత్తం మనం బాడీలో రాసుకుంటాం. సో అదనమాట మనకి స్కాఫోల్డ్ విజెట్, దాని ఇంపార్టెన్స్ ఇంకా మనకి చాలా ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మన అప్కమింగ్ వీడియోలో వన్ బై వన్ అసలు ఎట్లా చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్క దాని గురించి నేర్చుకుంటూ వస్తాం. స్కాఫోల్డ్ విజెట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే కాన్సెప్ట్ నేర్చుకుందాం. చెప్పండి.
డిజైన్లో ఒక కస్టమ్ హెక్సాడెసిమల్ కోడ్ ఇచ్చాడంటే మనం ఎలా సెట్ చేస్తాం? హెక్సాడెసిమల్ కోడ్ ఇస్తే ఎలా సెట్ చేస్తాం అంటున్నారా? అవునండి. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి ఒక కలర్ కావాలనుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా రెడ్ కలర్ హెక్సా కోడ్ అంటే ఇట్లా మనకి మామూలుగా అయితే ఇట్లా వస్తుంది కదా హెక్సా కోడ్. సో దీన్ని కాపీ చేసేసుకుంటాం. కాపీ చేసుకొని ఇక్కడ మనకి కలర్స్లోనే మనకి ఇంకొకటి అవైలబుల్ ఉంటుంది అనమాట. కలర్స్ క్లాస్ ఉంది కదా, ఈ కన్స్ట్రక్టర్కి ఏం చేస్తామంటే 0xff అని పెట్టాలి ఫస్ట్. ఇది కీవర్డ్ అనమాట. సో దీని తర్వాత ఇట్లా 0xff అని పెట్టాలి. దాని తర్వాత మనకు కావాల్సిన కలర్ కోడ్ పెట్టుకోవాలి. ఇదేమో కాన్స్టెంట్. దీని తర్వాత మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ కోడ్ పెట్టాలి. సపోజ్ నేను వేరే కోడ్ ఇస్తా, కలర్ కోడ్ పిక్కర్. మన గూగుల్లోనే డైరెక్ట్ కలర్ కోడ్ పిక్కర్ ఒకటి వస్తుంది. ఏంది ఇక్కడ చూపించట్లా. మామూలుగా అయితే ఇక్కడ గూగుల్ పిక్కర్ రావాలి. ఓకే, రావట్లేదు ఎందులో పని. ఇప్పుడు సపోజ్ నాకు ఈ కలర్ ఉంది. ఈ కలర్ కోడ్ నాకు డిజైన్ టీమ్ కోడ్ ఇచ్చిండు. ఈ కలర్ కోడ్ని నేను పెట్టాలనుకుంటే జస్ట్ ఈ కలర్ కోడ్ని కాపీ చేసేసి మనం కలర్ అని పెట్టుకుంటాం. కలర్ అని పెట్టుకున్న తర్వాత ఫస్ట్లో ఇట్లా పెట్టాలన్నమాట. 0xf అని పెట్టేసి తర్వాత లాస్ట్ 6 డిజిట్స్ ఉంది కదా, సో దీని ప్లేస్లో మనకి కావాల్సిన కోడ్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ కోడ్ వచ్చేసింది అనమాట. ఇవి ఏంటంటే ఇది కస్టమ్ కలర్ సెట్ చేసుకోవడం. దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. జస్ట్ మామూలుగా చెప్పుకున్నాం. ఇట్లా మనకు కావాల్సిన కలర్ని పెట్టేసుకుంటాం. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని. అంతే. ఈ కలర్లో కూడా మనకి ఒక 50%, 40%, 400% కావాలనుకున్నా మనం ఇట్లా కూడా మార్చుకోవచ్చు. సపోజ్ నాకు 50% కావాలనుకుంటే ఇట్లా 50%, నాకు 900% కావాలనుకుంటే 900%. ఇట్లా మనకి వాళ్ళు కలర్ ఎంత ఉండాలో కూడా చెప్తారు కదా. పింక్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక వేరియంట్ ఉంటుంది. అది కూడా మనకి అరేలకు పాస్ చేసుకుంటే మనకి ఆ పర్టికులర్ కలర్ అనేది మనకి తెలిసిద్ది అనమాట. ఇది మనకి స్కాఫోల్డ్ విజెట్ గురించి. ఇప్పుడు మనం స్కాఫోల్డ్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక్కొక్క విజెట్ మాట్లాడుకుంటూ వద్దాం. లైక్ యాప్ బార్ గురించి ఆల్రెడీ మనం చూసాం కదా. యాప్ బార్లో ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటో మనం చెక్ చేసుకుంటూ వద్దాం. మన యాప్ బార్లో ఇప్పుడు మనం టైటిల్ చూసినాం, ఇది చూసినాం కదా. ఇప్పుడు మనకి ఇది కామెంట్ చేద్దాం. సరే, ఇది నేను కామెంట్ చేస్తాను. ఎండ్ డ్రావర్, ఈ డ్రావర్ మనకు ప్రెసెంట్ అవసరం లేదు. ఓకే, ఎండ్ డ్రావర్ ఇది మనకి అవసరం లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఇది మనకి టైటిల్. ఇప్పుడు మనకి టైటిల్ అనేది మళ్ళీ టెక్స్ట్ విజెట్. ఇది ఒక టెక్స్ట్ విజెట్. మన అప్లికేషన్లో ఎక్కడైతే మనం టెక్స్ట్ చూపిస్తామో అక్కడ ప్రతి ఒక్క దగ్గర మనం ఈ టెక్స్ట్ విజెట్ని యూజ్ చేస్తాం. మనం డైరెక్ట్గా మనం ఇట్లా ఇస్తే స్ట్రింగ్ కదా, అలా కాకుండా ఇలా టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ని మనం యూజ్ చేస్తాం. ఇది కూడా మనకి టెక్స్ట్ విజెట్ అనమాట. టెక్స్ట్ విజెట్ని మన అప్లికేషన్లో మనం ఎక్కడ టెక్స్ట్ చూపించాలనుకున్నా మనం డైరెక్ట్గా ఇట్లా ఈ విజెట్ని యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకుని మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఈ టెక్స్ట్ విజెట్లో మళ్ళీ మనకు ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ కలర్ ప్రాపర్టీస్ వీటన్నిటి ఉంటాయి. వాటన్నిటి గురించి మనం టెక్స్ట్ విజెట్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటాం. జస్ట్ ఒక టెక్స్ట్ విజెట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకరి అబ్బాయి కలర్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఇట్లా కలర్ ఉంది కదా, సో ఇక్కడ మనం మనకు కావాల్సిన కలర్ని మనం ఈ విధంగా మార్చేసుకుంటాం. ఇంకా ఈ యాప్ బార్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఏదైనా యాక్షన్స్ చూపించాలనుకుంటే మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ లీడింగ్ ఐకాన్, ఇక్కడ మనకి ఐకాన్ కొన్నిసార్లు హోమ్ ఐకాన్ చూపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ లీడింగ్ అని ఒకటి ఉంటుంది. లీడింగ్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. సో ఆ విడ్జెట్లో మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ నాకు ఐకాన్ కావాలంటే ఎట్లా అంటే, నాకు ఇట్లా ఐకాన్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఐకాన్స్ అని పెట్టేసుకొని హోమ్ అని పెట్టేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి కలర్స్కి అయితే ఎట్లయితే చూపిస్తున్నామో ఐకాన్స్ కూడా సేమ్ మనకి ఐకాన్స్ అని ఒక క్లాస్ ఉంటుంది, దానికి ఐకాన్ పాస్ చేయాలన్నమాట. సో ఈ ఐకాన్ పాస్ చేయడానికి మనకి ఐకాన్స్ తెలియాలి కదా, సో దానికోసం మనం ఇట్లా ఐకాన్స్ అని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఐకాన్స్ అన్ని చాలా ఐకాన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట గూగుల్లో. సో ఈ ఐకాన్స్ అన్ని మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే మెటీరియల్ ఐకాన్స్. సో మెటీరియల్ ఐకాన్స్ అని కొడితే మనకి ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇచ్చానా డాక్యుమెంట్లో, నేను ఆల్రెడీ రిఫరెన్స్ ఇచ్చా, మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మన అప్లికేషన్లో డిఫరెంట్ ఐకాన్స్ మనం చూపించాల్సి వస్తుంది కదా, సో దానికోసం అని మనం ఇక్కడ ఉండే ఐకాన్స్ అన్నిటిని వాడుకోవచ్చు. సో ఈ ఐకాన్స్ని వాడడం వల్ల బ్యూటీ ఏంటంటే మనం ఈ ఐకాన్స్ కలర్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఇవి కూడా తక్కువ సైజ్తో అసలు పిక్సెల్ బ్రేక్ అవ్వవు అనమాట. లైక్ మనం ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు, మనకు ఒక 1 పిక్సెల్ కూడా మనకి బ్రేక్ అవ్వదు అనమాట. సో అంత బ్యూటీ ఉంటుంది అనమాట. అందుకోసమే మన అప్లికేషన్లో ఐకాన్స్ని మనం యూజ్ చేస్తాం. మీరు ఒక నేను ఇమేజెస్ని యూజ్ చేస్తారు రా ఇమేజెస్ని అనుకుంటే ఏంటంటే అవి మన ఏపీకే సైజ్ని ఇంక్రీజ్ చేస్తే అండ్ మనకి అవి పిక్సెల్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసి 4.2 డివైస్ కానించి మనకి ట్యాబ్లెట్స్ వాటిలో కూడా ఉంటాయి కదా, సో వాటిలో ప్రతి మనకి ఒకే పిక్సెల్ పెట్టేస్తే ఏంటంటే అది బ్రేక్ అయిపోతుంది అనమాట, పిక్సెల్ బ్రేక్ అయిపోయింది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇట్లా ఐకాన్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. మోస్ట్లీ మనకి ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి, ఒకవేళ మీకు ఈ ఐకాన్స్ కాకపోయినా మనకి ప్యాకేజెస్ కూడా ఉంటాయి అనమాట. సో వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్స్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. మీకు ఏదైనా ఐకాన్ కావాలనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు లవ్ ఐకాన్ కావాలి, సో ఇక్కడ మీరు జస్ట్ టైప్ చేస్తే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన వచ్చింది. ఇప్పుడు సపోజ్ నాకు సైకిల్కి సంబంధించిన ఐకాన్ కావాలి, మీరు సైకిల్ అని కొట్టేస్తే దానికి సంబంధించిన ఐకాన్స్ వచ్చేస్తాయి. సో మీ అప్లికేషన్లో ఐకాన్స్ యూజ్ చేసుకోవడం బెటర్. సో ఈ ఐకాన్స్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. లైక్ ఐకాన్ అనే క్లాస్ ఉంటుంది, సో దాంట్లో ఐకాన్స్ అని సేమ్ కలర్స్కి ఎట్లయితే మనకి కలర్స్ అనే క్లాస్ ఉందో ఐకాన్స్ కూడా సేమ్ ఐకాన్స్ అని ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ వాడుకోవడమే. ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ నాకు సైకిల్ కావాలి, సైకిల్ తీసేసింది, సైకిల్ కావాలి. ఇప్పుడు సపోజ్ నాకు 2 వీలర్ సైకిల్ కావాలి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి 2 వీలర్ అని కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ నాకు 2 వీలర్ ఐకాన్ వచ్చేసింది కదా. సో మనకి ఇట్లా ఐకాన్లు వచ్చేస్తాయి అనమాట. ఇది మన ఐకాన్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటే అట్లా మనకి ఇది ఒక విజెట్, దీన్ని మనం ఏ విజెట్ కింద అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలన్నా మనకి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవడానికి కూడా కలర్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక విజెట్, ఈ విజెట్లో సబ్ విజెట్ యాప్ బార్ విజెట్, మళ్ళీ ఈ యాప్ బార్లో సబ్ విజెట్ ఈ లీడింగ్ ఐకాన్ ఒక విజెట్, ఈ తర్వాత ఈ టైటిల్ ఒక సబ్ విజెట్. అంటే ఇప్పుడు మనకు ఒక విజెట్లు సబ్ విజెట్లు వస్తే సబ్ విజెట్కి మళ్ళీ ఇంకో సబ్ విజెట్లు వస్తాయి. ఆ విధంగా మనం క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. సో మనం చేసుకునేదంతా మన వర్క్ అంతా దీని మీదే ఉంటుంది. ఇది ఐకాన్స్ గురించి. ఇట్లా మన లీడింగ్ కాడ ఐకాన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లీడింగ్ అనే విజెట్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఐకాన్ పెట్టాను, నేను ఐకాన్ పాస్ చేయకుండా డైరెక్ట్గా టెక్స్ట్ అయినా పాస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను లీడింగ్లో నేను టెక్స్ట్ పెట్టాలనుకుంటే టెక్స్ట్ విజెట్ పాస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఐకాన్ అయినా విజెట్, మనకి టెక్స్ట్ అయినా విజెట్ అనమాట, ఏదైనా విజెట్. నేను ఇక్కడ జస్ట్ గో హోమ్ అని పెట్టాను. సో జస్ట్ గో హోమ్ అని పెడితే నాకు ఇట్లా వచ్చేసింది. సో ఇక ఇట్లా మనం పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ పెట్టిన, కానీ యాజ్ పర్ మెటీరియల్ డిజైన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఐకానే పెట్టాలన్నమాట. సో అది మనకి లుక్స్ బాగుంటుందని ఐకాన్ పెట్టాలని చెప్తుంది. సో అదే అనమాట దీనివల్ల మనకి అడ్వాంటేజ్. ఇది ఇప్పుడు తర్వాత మనకి ఇక్కడ లీడింగ్ ఐకాన్స్ లీడింగ్లో చూపించాలనుకుంటే, ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాలనుకుంటే లీడింగ్ వాడు, చివరిలో చూపించాలనుకుంటే యాక్షన్స్ వాడతాం అనమాట. ఇది ఏంటంటే కపుల్ ఆఫ్ విజెట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏదైనా లాగౌట్ కావాలనుకుంటే లాగౌట్ ఐకాన్స్ పెట్టుకోవచ్చు. లాగిన్ అని పెట్టా, సో లాగిన్ అని పెడితే నాకు ఒక ఐకాన్ వచ్చింది. లాగిన్ కాకుండా ఇంకోటి లాగౌట్ అని పెట్టుకుంటే నాకు ఇంకొక ఐకాన్ వస్తుంది. సో లాగౌట్ కావాలనుకుంటే నాకు ఒక ఐకాన్ వచ్చింది, లాగిన్ కావాలనుకుంటే ఒకటి వచ్చింది. సపోజ్ హోమ్ అనుకుంటే ఇంకొక ఐకాన్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని విజెట్స్ని మనం
ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో చివరిలో ఇది అనమాట మెయిన్ ప్రాపర్టీస్. నేను మెయిన్ ప్రాపర్టీసే చెప్తా. మీకు ఇంకేదైనా కావాలి, ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు ఇందులోకి వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ మెయిన్ మనం ఏదైతే వాడుతామో డే టు డే లైఫ్ డెవలప్మెంట్ లైఫ్లో నేను వాటి గురించే నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. మిగతా వాటి గురించి నేను మాట్లాడను. సో ఇక్కడ నేను దీని ప్లేస్లో నేను హోమ్ పెడతాను. హోమ్ పెట్టేస్తే మనకు ఉంటుంది. సో ఇది యాప్ బార్ విజెట్ గురించి. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ బాడీ విజెట్ గురించి చూద్దాం. బాడీలో మనం డిఫరెంట్గా ఎట్లా చేయాలి అంటే బాటమ్ నావిగేషన్ బార్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్ చెప్తారా సాయి? నెక్స్ట్ వస్తుంది. డ్రావర్ బాటమ్ నావిగేషన్ బార్ మనకి నెక్స్ట్ వస్తుంది. ఓకే. జస్ట్ ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఒక స్కాఫోల్డ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, స్కాఫోల్డ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజ్ ఏంటి. ఇప్పుడు మనం మొత్తం మాట్లాడుకుంది అదే, కానీ నేను దాంట్లో డిఫరెంట్ చెప్పుకుంటూ వచ్చా. మళ్ళీ వీటన్నిటి గురించి ఇన్ డెప్త్గా నేను మాట్లాడతాను. స్కాఫోల్డ్ విజెట్ ఇంపార్టెన్స్ ఏందన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇవాళ. నెక్స్ట్ ఐకాన్ విజెట్ మాట్లాడుకున్నాం, కలర్ విజెట్ మాట్లాడుకున్నాం కదా, యాప్ బార్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి బాడీ ఉంది కదా, సో ఇది బాడీ విజెట్. బాడీలో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను ఐకాన్ కావాలనుకున్న బాడీ మొత్తంలో నేను ఐకాన్ ఇచ్చేస్తాను. ఐకాన్ క్లాస్ క్రియేట్ చేస్తాను, ఐకాన్స్ డాట్ హోమ్. ఇప్పుడు నాకు ఈ స్క్రీన్ అంతా ఐకాన్ వచ్చింది. ఒకవేళ దీని సైజ్ పెంచాలనుకోండి ఐకాన్ని, నేను ఏం చేస్తాను 60 అని పెట్టేస్తాను. నాకు 600 కావాలనుకుంటే 600 పెట్టేస్తాను. సో ఎంత పెట్టినా కానీ మనకి పిక్సెల్ అనేది బ్రేక్ అవ్వదు. అదే మీరు ఇమేజ్ పెట్టుకొని పెడితే మనకి ఆ పిక్సెల్ అనేది మనకి బ్రేక్ అయిపోయింది అనమాట. సో అదే అనమాట బ్యూటీ మనకి ఐకాన్స్ని యూజ్ చేయడం వల్ల. మనకి ఎంత పెట్టుకున్నా మనకి ఆ సైజ్ అనేది బ్రేక్ అవ్వదు, లైక్ ఆ క్వాలిటీ అనేది ఇమేజ్ది బ్రేక్ అవ్వదు. అది మన ఇమేజెస్ యూజ్ చేస్తే బ్రేక్ అయ్యింది. అందుకోసమని మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఐకాన్ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఐకానే వాడాలి. ఒకవేళ ఐకాన్ అవైలబుల్ లేకపోతే మనకి ఎస్విజి ఐకాన్స్ అని ఇంకోటి ఉంటాయి. సో అవి యూజ్ చేయాలన్నమాట. అవి ఎట్లా వాడాలో నేను మనకి వచ్చినప్పుడు చెప్తాను. ఎస్విజి అని ఉంటాయి మనకి వెక్టర్ ఫైల్స్ అని. సో దీన్ని యూజ్ చేయాలి. ఇవి కూడా మనకి పిక్సెల్ బ్రేక్ అవ్వవు అనమాట, బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అయిపోయింది. ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ మనం క్రియేట్ చేసినాం కదా. సో ఇది మనకి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. ఏ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఏంటంటే మనకి ఎప్పుడు ఇట్లా కింద బాటంలో ఉంటుంది అనమాట ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. సో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ క్రియేట్ చేయడానికి మనకి ఆటోమేటిక్గా వీడియో క్లాస్ ఇచ్చేసి, ఒక క్లాస్ లేకుండా కూడా మనం ఓన్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. సపోజ్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ నేను ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్గా నేను ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెట్టేసి ఐకాన్ పెట్టేసి ఐకాన్స్ ప్లేస్లో ఏబీసీ అని పెట్టేసిన. ఇక్కడ నేను ఏబీసీ అని పెట్టేసి నాకు ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ వచ్చింది. సపోజ్ నేను ఫేస్ అని పెట్టాను, ఇక్కడ కూడా ఫేస్ అని పెట్టేసి కలర్ రెడ్ అని పెట్టేస్తాను. రెడ్ లైక్ అని పెడతాను. సపోజ్ లైక్ ఇంకోటి ఏదో ఒక ఐకాన్ ఇక్కడ నేను పెట్టేసిన. కానీ ఇక్కడ పెట్టేసి నేను మామూలుగా ఐకాన్ వాడాను. నాకు అట్లా కాదు, నాకు మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ ప్రకారం కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ విజెట్స్ని యూజ్ చేయాలన్నమాట. ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కానీ ఎలివేటెడ్ బటన్ కానీ ఈ విజెట్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేది అప్లై అవుతాయి అనమాట ఆ పర్టికులర్ విజెట్కి. సో అందుకోసమని మనం ఈ విజెట్స్ని వాడాలి. ఇట్లా మనం ఓన్గా వాడితే మనకు రాదు. అదే నేను ఇప్పుడు ఫ్లోటింగ్ యాక్షన్ ప్లేస్లో ఇది మొత్తం తీసేస్తాను, మొత్తం రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫ్లటర్ ఏమి ఇచ్చిందంటే ఫ్లోటింగ్ యాక్షన్ బటన్కి ఒక విజెట్ ఇచ్చేసింది అనమాట. సపోజ్ ఈ విజెట్ డైరెక్ట్గా మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఆన్ ప్రెస్, ఇది ప్రజెంట్ అయితే డిఫాల్ట్గా నేను హ్యాండిల్ చేసేస్తాను, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు నేను డిఫాల్ట్గా పెట్టే కానీ నాకేమొచ్చేసింది ఇట్లా ఒక షేప్ వచ్చేసింది అనమాట. ఈ షేప్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ వాడా. ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ మనకి దేని మీద వస్తుంది, ఇక్కడ మనకి మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ మీద వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లింక్ ఇచ్చినాడు, దీని మీద నేను క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేయగా మనకి ఆటోమేటిక్గా మెటీరియల్ 3 ఐకాన్లోకి వచ్చేస్తాం. ఇక్కడ వీడు మెన్షన్ చేస్తాను అనమాట, లైక్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఎప్పుడు వాడాలి, దీన్ని ఎందుకు వాడాలని. యూజ్ ఫ్లోటింగ్ మోస్ట్ ఆఫ్ ద కామన్ అండ్ ఇంపార్టెంట్ యాక్షన్ అనే స్క్రీన్. ఏదైనా ఒక స్క్రీన్లో మోస్ట్ కామన్ కానీ ఇంపార్టెంట్ యాక్షన్ కానీ ఉంటే వాడండి. మేక్స్ ఇస్ క్లియర్ అంటే మనకి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఆ కలర్ అనేది క్లియర్గా ఉండాలి, అండర్స్టాండబుల్గా ఉండాలని చెప్తుండే.
3 సైజెస్ దీనికి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చెప్తున్నాను మనం. సో ఇట్లా మనకి యాక్షన్ క్లియర్ స్మాల్ ఏంటిది, స్మాల్ ఎఫ్ఏబి, లార్జ్ ఎఫ్ఏబి మనకి ఇట్లా మెన్షన్ చేసింది కదా. సో వీటన్నిటిని మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ స్పెక్స్ అని ఉంది, స్పెక్స్ కాడ దాని స్పెసిఫికేషన్స్ ఏందో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత గైడ్ లైన్స్ ఎట్లా వాడాలి ఏంటిది అన్న దాని గురించి ఇక్కడ వీడు మెన్షన్ చేస్తాడు. యాక్సెసిబిలిటీ అంటే లైక్ మనకి బ్లైండ్ పీపుల్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనకి యాక్సెసిబిలిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు టచ్ చేసినప్పుడు వాళ్ళకి అది తెలియడం, వాటన్నిటి కోసం మనకి యాక్సెసిబిలిటీ అనే దాన్ని మనం మెయింటైన్ చేస్తాం. కొంతమంది విజన్ కూడా అంత క్లియర్ ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం మనకి యాక్సెసిబిలిటీ అనే దాన్ని మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కటి మనం ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఇక్కడ మనకి క్రియేట్ అయిందంటే దాని వెనక చాలా ఉంటుంది. మనకి కనిపించడానికి జస్ట్ ఒక బటన్ ఉంటుంది, కానీ దాని వెనక చాలా ఫిలాసఫీ ఉంటుంది అనమాట. లైక్ ఎందుకు ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, లోపల ఐకాన్ ఎంత సైజ్ ఉండాలి, వాటన్నిటికి మనకి డిజైనర్స్ తెలుసుకుంటారు. అంటే ఒక డిజైన్ వాళ్ళు గీస్తున్నారంటే అది ఆషామాషి గీర్ అనమాట. వాళ్ళు దాని వెనక ఇప్పుడు మనం ఎట్లయితే డెవలప్మెంట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతున్నాము, లైక్ బెస్ట్ కోడింగ్ ప్రాక్టీసెస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఫాలో అవుతున్నాము, వాళ్ళు కూడా డిజైన్ చేసేటప్పుడు కూడా ఈ ఫిలాసఫీలన్నీ ఫాలో అవుతారు అనమాట. లైక్ అతనికి కంటికి ఎట్లా కనిపించాలి, దానికి టచ్ చేసినప్పుడు ఫీల్ ఎలా రావాలి, సో ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అనమాట. టేక్ కేర్ చేస్తున్నామంటే ఇప్పుడే మనకి అంత మంచిగా మనకి విజువల్స్ వస్తుంది. అందుకే మనకి మెటీరియల్ డిజైన్ అనేది కూడా బాగా ఫేమస్ అయింది బయట. ఎందుకంటే ఈ ఫిలాసఫీలు అన్నిటి వల్ల ఫాలో. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ యాప్స్ ఏది చూసినా కానీ మనకి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా మొత్తం మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ మీద నడిచిద్ది అనమాట. ఇది బాగా అంటే మనకి మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ లెక్క ఇంకోటి ఉంటుంది. మళ్ళీ మీరు విండోస్కి వెళ్తే ఫ్లూయెంట్ యూఐ అని ఉంటుంది అనమాట రియాక్ట్లో. అదేంటంటే విండోస్ సంబంధించింది అనమాట. అదొక సెట్ ఆఫ్ డిజైన్. మీరు యాపిల్కి వెళ్తే ఇంకొక సెట్ ఆఫ్ డిజైన్, మీరు జామరిన్కి వెళ్తే అదొక సెట్ ఆఫ్ డిజైన్. ఇట్లా అంటే డిజైన్లో ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఎట్లా డిజైన్ చేయాలని చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలా మంది డిఫరెంట్గా వర్క్ చేస్తుంటారు. అందులో బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఈ గూగుల్ మెటీరియల్ డిజైన్స్ అనమాట. అందుకోసం దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇక్కడ మనకి ఫ్లోటింగ్ యాక్షన్ అని బటన్ కూడా ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ లో మనం ఒక ఐకాన్ పెట్టాలి. సో దానికోసం దీంట్లో మనకి చైల్డ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అనేది ఏంటంటే మెయిన్ విజిట్. సో దాంట్లో మళ్ళీ మనకి ఇదంతా మనకి మెయిన్ విజిట్. దాంట్లో మనకి మళ్ళీ ఐకాన్ పెట్టాలి కాబట్టి మనకి అది సబ్ విజిట్ అయింది. సో దానికోసం నేను ఇక్కడ ఐకాన్స్ అని పెట్టేసి దాన్ని ఫేవరెట్ అని పెట్టాను. సో ఫేవరెట్ అని పెట్టగానే నాకు ఇట్లా ఆటోమేటిక్గా ఒక ఐకాన్ వచ్చేసింది. మళ్ళీ ఈ ఐకాన్ మళ్ళీ ఇది ఒక ఇండిపెండెంట్ విజెట్. సో ఈ ఐకాన్లో మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు, సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు కలర్స్ వైట్ కావాలనుకుంటే నేను వైట్ పెట్టేసుకుంటాను, లేకపోతే గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ పెట్టేసుకుంటాను. ఒకవేళ దీని సైజ్ పెంచాలనుకుంటే కొంచెం నేను సైజ్ పెంచేసుకుంటాను. సో ఈ విధంగా మనకి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కూడా మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకవేళ ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి, సో కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది. సో కలర్స్ రెడ్ అని పెట్టేస్తాను. సో ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ వస్తుంది. ఇప్పుడు రెడ్ మీద మనకి వైట్ బాగుంటుంది కానీ నేను దీన్ని వైట్ పెట్టేస్తాను. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకో. ఒకవేళ మీరు రేడియస్ కానీ కింద షాడో కానీ చేంజ్ చేసుకోవాలనుకున్నా మనం చేంజ్ చేసుకో. ఇక్కడ మనకి ఎలివేషన్ అని ఉంటుంది, స్ప్లాష్ కలర్ అని ఉంటుంది. ఇట్లా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని మనకి తగ్గట్టు మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మోస్ట్లీ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి వాడతాం, తర్వాత మనం దీన్ని వాడతాం. ఎలివేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలివేషన్ చేంజ్ చేసుకుంటాం. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చూసారు దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు బ్లింక్ అవుతుంది. అంటే ఒక ఎఫెక్ట్ లాగా నాకు తెలుస్తుంది ఇది అవుతుందని. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదో యాక్షన్ జరుగుతుంది. సో దానికోసమని మనం ఇట్లా ఫ్లోటింగ్ యాక్షన్ పెట్టుకుందాం. బటన్ మీద క్లిక్ అనేది మనకి ఆన్ ప్రెస్డ్. సో ఇది మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం. లైక్ ఫస్ట్ మన యూఐ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత అంటారు. సో ఈ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ షార్ట్ కట్లో ఏమంటారు, FAB అంటారు అనమాట. ఫ్లోటింగ్ యాక్షన్ బటన్, దీన్ని FAB అంటారు షార్ట్ కట్లో. FAB క్లిక్కర్. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి వేర్ ఇస్ దిస్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను. నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసాను నాకు FAB క్లిక్ అని వస్తుంది. సో ఈ యాక్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం ఓన్లీ యూఐ మీదే ఫోకస్ చేస్తాం, వాటి మీద ఫోకస్ చేయం. సో ఇది ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ గురించి. సో నాకు తెలిసి ఈ రోజుకి ఇది చాలు. మనం రేపు కంటైనర్ గురించి, సెంటర్ గురించి, ఈ రిమైనింగ్ విజెట్స్ అన్నిటి గురించి మనం రేపు మాట్లాడుకుందాం.